కపుల్ ఆఫ్ మై కజిన్స్కి ఫ్రెండ్స్కి చెప్పా, ఇట్లా ఐ హ్యావ్ అన్ ఐడియా టు స్టార్ట్ అ స్లీప్ క్లినిక్, ట్రీట్మెంట్కి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, దానికి ఎంత అవుతుంది అని అన్నో లెక్కేశారు. ఇంత నీ దగ్గరకు వచ్చి ఖర్చు పెట్టే బదులు ఒక విస్కీ కొనుక్కుంటే 4-5 రోజులు మంచి పడుకోవచ్చు తెలుసా. రోజుకి 12 గంటలు పడుకుంటే మంచిదా? 6 to 8 hours అంటున్నాం, కానీ 6+ hours అనట్లేం కదా. అంటే 8 hours తర్వాత లేవాలని మీనింగ్. స్లీప్ పెరాలిసిస్ అంటే ఏంటి? స్లీప్ యాప్నియా అంటే ఏంటి? స్లీప్ డివర్సా? స్లీప్ షాక్స్? యా, చాలా కీవర్డ్స్ నేర్చుకుంటున్నాయి ఈరోజు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర రావట్లేదు. ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ మా ఆయన ఇట్లా బెడ్ మీదకి వెళ్ళగానే అట్లా గురు కొడుతుంటే ఇంకా నాకు ఎందుకు అప్పుడప్పుడు చంపేయాలనిపిస్తుంది. Seems like you're talking to my wife. Hey backbenchers, welcome back. ఈరోజు మన పాడ్కాస్ట్ గెస్ట్ డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి. షీ ఈస్ హైదరాబాద్స్ బెస్ట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్. అంటే ఒకవేళ మీకు స్లీప్ డిసార్డర్స్ ఉన్నా లేకపోతే స్లీప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా షీ ఈస్ ద బెస్ట్ పర్సన్ టు సీ. ఈరోజు మనం పాడ్కాస్ట్లో మల్టిపుల్ థింగ్స్ మాట్లాడాం, బట్ ఎట్ ద సెంటర్ ఇస్ స్లీప్. స్లీప్ వల్ల మన ఫిజికల్ హెల్త్, మన మెంటల్ హెల్త్ ఏ ఇష్యూస్ వస్తాయి, దాంతోపాటు స్లీప్ యాప్నియా అంటే ఏంటి, గురక స్నోరింగ్ అంటే ఏంటి, దాంతోపాటు స్లీప్ పెరాలిసిస్, స్లీప్ టెర్రర్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ స్లీప్ సరిగ్గా ఉండకపోవడం వల్ల రాత్రి ఓవర్ నైట్ మనుషులు చచ్చిపోతున్నారు. ఇది ఎలా అవుతుందని క్లియర్గా డిస్కస్ చేసాం. దిస్ కాన్వర్జేషన్ వాజ్ వెరీ 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 ఎంటైసింగ్. ఈరోజు సో ఎక్స్ప్లోర్ చేస్తారు కదా, వెరీ గుడ్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ రిడ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే వెళ్ళి కింద సబ్స్క్రైబ్ చేసేసుకోండి. విల్ గెట్ యూ మోర్ ఇంట్రెస్టింగ్ గెస్ట్, బెటర్ డాక్టర్స్, బెటర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్తో మీ ముందుకు వచ్చేస్తాం. టిల్ దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. డాక్టర్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. హాయ్. ఇప్పటి వరకు మేము డిఫరెంట్ ఆర్గన్స్ని, డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ టచ్ చేసాం, కానీ స్లీప్ అన్నది వి నెవర్ టచ్డ్ ఇట్ ఇన్ డెప్త్. పర్టికులర్లీ ఏంటంటే లైక్ బిజినెస్ ఓనర్స్ అయినా రెగ్యులర్ పీపుల్ అయినా కూడా స్లీప్ ఇస్ సచ్ అన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా. కానీ లెట్ us స్టార్ట్ విత్ ది ఎక్స్ట్రీమ్. చాలామంది ఇప్పుడు నిద్రలో చచ్చిపోతున్నారు. ఎందుకు అవుతుంది? సో నిద్రలో చచ్చిపోవడానికి 2 reasons. ఒకటి, మన హార్ట్ రేట్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. సో స్లీప్లో, బికాస్ స్లీప్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, లైట్ స్లీప్, డీప్ స్లీప్, ఎన్ఆర్ఎం, ఆర్ఎం. ఇట్లా ఒక పాయింట్ ఆఫ్ టైంలో హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, 200 వరకు వెళ్ళొచ్చు. అది ఎప్పుడు అని అంటే బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది, డ్రీమీ స్టేట్లో ఉంటుంది, అప్పుడు మన బాడీ పారలైజ్డ్ ఉంటుంది, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇది జనరలీ ఎర్లీ మార్నింగ్స్ అవుతుంది, 4కి 5కి అట్లా. ఆ టైంలో ఎనీబడి హూ ఈస్ హ్యావింగ్ అండర్లయింగ్ కార్డియాక్ ఇష్యూ దే మే గివ్ అప్. ఓకే, ఇది 1 reason. సెకండ్ రీజన్ ఈజ్ స్లీప్ యాప్నియాస్. సో ఇందులో ఏమవుతుందంటే ఎయిర్వే అబ్స్ట్రక్షన్ అవుతుంది. వన్స్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ అయింది అంటే లోపలికి వెళ్ళే ఎయిర్, ఆక్సిజన్ తగ్గుతుంది. సో ఇది రిపీటెడ్గా ఆక్సిజన్ ఫ్లక్చువేషన్ ఉంటుంది, నార్మల్ తగ్గడం. ఇలా అవుతున్నప్పుడు హార్ట్కి సిగ్నల్ వెళ్తుంది. హార్ట్ విల్ ట్రై టు పుష్ ద హార్ట్ రేట్, ఇంక్రీజ్ ఆక్సిజన్ ఫ్లో, కాంపెన్సేట్ ఇట్. ఈ ప్రాసెస్లో హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వకుంటూ సమ్వేర్ ఇట్ కెన్ ఫెయిల్. సో యూ ల్యాండ్ అప్ ఇన్ అ హార్ట్ అటాక్. సో అట్లా కూడా అవుతుంటుంది. దట్స్ ద రీజన్ ముందు ఏ ఎగ్జిస్టింగ్ బీపీ లేకుంటే హార్ట్ అటాక్స్ లేకుంటే ఎనీ హిస్టరీ లేకుండా, ఎనీ మెడికల్ హిస్టరీ లేకుండా సడన్గా కూడా దే మే డై. ఇప్పుడు మీరు అలాంటి ఫ్యామిలీస్, ఒక 10 ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు స్నోర్ చేసే వాళ్ళ అని అడిగితే, స్నోర్ చేసే వాళ్ళు కానీ ఏముంది, అందరు స్నోర్ చేస్తారు కదా, దానికే సడన్గా చనిపోతారా అని అంటారు. సో స్నోరింగ్ ఉన్న వాళ్ళలో సడన్ హార్ట్ అటాక్స్ అనేది వి సీ యాజ్ అన్ ఇంక్రీజింగ్ రైస్, ట్రెండ్ వస్తుంది వెరీ మచ్. అండ్ వాళ్ళు ఫిట్గా ఉండి, ఎందుకంటే మీరు అన్నట్టు ఈవెన్ ఎర్లీ ఏజ్ పీపుల్ ఫిట్గా ఉన్నా కూడా దిస్ ఈస్ హ్యాపెనింగ్ అ లాట్. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? ఇస్ ఇట్ జస్ట్ బికాస్ స్నోరింగ్? యా, సి ఎర్లీ ఏజ్ పీపుల్ ఫిట్గా ఉన్నా కానీ అవుతుంది అంటే, స్నోరింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఒబీస్ పీపుల్ అవ్వదు, చాలా మంది అనుకుంటారు అంతే. సో ఒబీస్ పీపుల్లో అవుతుంది. ఎందుకు అవుతుంది? ఫ్యాట్ ఈస్ కాజింగ్ అన్ అబ్స్ట్రక్షన్. నెక్ చుట్టూ ఫ్యాట్ ఉంది, పొట్టు ఉంది, ఆ పొట్ట డయాఫ్రమ్ని పైకి పుష్ చేస్తుంది. సో ఎయిర్ వెళ్ళడానికి స్పేస్ లేదు, కాబట్టి స్నోరింగ్ వస్తుంది. ఎయిర్ నారోడ్ స్పేస్, మన డోర్ కొంచెం తెరుస్తుంటే ఎయిర్ పాస్ అవుతుంది అంటే సౌండ్ వస్తుంది. సేమ్ వే ఎయిర్వే కూడా అబ్స్ట్రక్షన్ ఫ్యాట్ వల్ల అవుతుంది అని అంటే ఎయిర్వే నారో అవుతుంది, సౌండ్ వస్తుంది. ఆ సౌండ్నే స్నోరింగ్ అంటున్నాం. బట్ లీన్ పీపుల్లో, ఫిట్ పీపుల్లో ఏమవుతుంది, డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటే నోస్లో బోన్ క్రాస్ ఉండొచ్చు. ఆ బోన్ క్రాస్ ఉండడం వల్ల కూడా ఎయిర్ నారోడ్ స్పేస్ నుంచి వెళ్తుంది. ఆర్ అదర్వైజ్ టాన్సిలైటిస్ ఇష్యూస్, అడినాయిడ్స్ ఇష్యూ,
లేకపోతే ఎలర్జీస్, ఆస్తమా, సైనస్ ఇష్యూ, ఇట్లాంటి ఇంటర్నల్ అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఈవెన్ దెన్ ఎయిర్వే కెన్ బికమ్ నారో. సో ఇలాంటివి డీవియేటెడ్ సెప్టమ్స్ అన్నది బేసిక్ మన సర్జరీ పెట్టుకుని క్లియర్ చేసుకోవచ్చు. ఒక 2 స్టెప్స్ వెనక్కి వెళ్దాం. స్లీప్ యాప్నియా అంటే ఏంటి? సో స్లీప్ యాప్నియా అంటే నోస్ టు లంగ్స్ వరకు ఎయిర్వే ఉంటుంది, విండ్ పైప్. సో ఈ విండ్ పైప్ ఇట్స్ ఫ్లెక్సిబుల్ ట్యూబ్. ఇది ఎనీ అబ్స్ట్రక్షన్, మనం వాటర్ పైప్ లాగానే ఇది కూడా. సో ఏదన్నా అబ్స్ట్రక్షన్ ఉంటే ఇట్ కెన్ బి ఫ్యాట్, నెక్ మీద ఫ్యాట్ ఉండొచ్చు, నోస్లో బోన్ డీవియేషన్ ఉండొచ్చు, లేకపోతే అలర్జీస్ ఉండొచ్చు. వీటిలో ఏమవుతుందంటే నైట్ పడుకున్నప్పుడు మసిల్స్ రిలాక్స్ అయిపోతాయి, మార్నింగ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. మార్నింగ్ మసిల్స్ అన్ని టైట్ ఉంటాయి, యాక్టివ్ ఉంటాయి, సో ఎయిర్వేని లాగా ఓపెన్ ఉంచుతాయి. నైట్ పడుకున్నప్పుడు మసిల్ రిలాక్స్ అయిపోతుంది, అప్పుడు ఎయిర్వే అనేది క్లోజ్ అయిపోతుంది, నారో అవుతుంది. కొన్నిసార్లు నారో అవుతుంది, కొన్నిసార్లు కంప్లీట్ కొలాప్స్ అయిపోతుంది. లోపలికి వెళ్ళే ఎయిర్, ఆక్సిజన్ అనేది తగ్గుతుంది. ఈ ఆక్సిజన్ తగ్గినప్పుడు ఈ లో ఆక్సిజన్ సిగ్నల్ బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ లేవాలనే సిగ్నల్ ఇస్తుంది. దీనివల్ల మన స్లీప్లో వేకప్ టు లైట్ స్లీప్ టు డీప్ స్లీప్ వెళ్తే సడన్గా జర్క్ వల్ల యూ విల్ కమ్ బ్యాక్ టు లైట్ స్లీప్. లేదు అని అంటే లేస్తాం, లేచి మళ్ళీ ఇమీడియట్గా పడుకుంటాం. బట్ ఈ ప్రాసెస్ అనేది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. దీన్ని స్లీప్ యాప్నియా అంటాం. ఈ స్లీప్ యాప్నియాలో డిఫరెంట్ లెవెల్స్ ఏంటి? సో స్లీప్ యాప్నియాలో మైల్డ్, మోడరేట్, సివియర్ అంటాం. సో మైల్డ్ ఉన్నప్పుడు ఏంటంటే సపోజ్ సే లెస్ దెన్ 5 times పర్ అవర్ ఇది జరుగుతుంది అంటే దిస్ ఇస్ నార్మల్. ఓకే, నైట్లో పర్ అవర్, ఎవ్రీ అవర్కి ఇట్లా ఎయిర్వే నారోయింగ్ అనేది ఈ కంప్లీట్ సైకిల్ 5 times కానీ తక్కువ అవుతుంది అంటే నార్మల్. 5 నుంచి ఒక 15 times వరకు అవుతుంది అంటే దిస్ ఇస్ మైల్డ్. సో 15 నుంచి 30 times వరకు అవుతుంది అంటే మోడరేట్. మోర్ దెన్ 30 times అవర్ అంటే ఎవ్రీ 2 minutes ఒకసారి అవుతుంది ఆర్ మోర్ దెన్ దట్ అంటే దిస్ ఇస్ సివియర్. ఇది ఎలా ట్రాక్ చేస్తారు డాక్టర్? సో ఇది స్లీప్ స్టడీ అనే టెస్ట్ ఉంటుంది. సో జనరలీ మన దగ్గరికి పేషెంట్స్ వచ్చి నాకు స్నోరింగ్ ఉంది, నైట్ ఉలికి పడలేస్తున్నా, లేదు అంటే డిస్టర్బ్ స్లీప్ ఉంది, క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ లేదు, మార్నింగ్ ఫ్రెష్గా అనిపించట్లేదు, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, హెడేక్ వస్తుంది, ఆర్ లైక్ డే టైమ్ స్లీపీనెస్ ఉంది, ఏ పని చేసుకున్నా నిద్ర వస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ చెప్పే వాళ్ళు జనరలీ స్లీప్ యాప్నియా పేషెంట్స్ ఉంటారు. ఈ సిమ్టమ్స్ మనకు చెప్పినప్పుడు స్లీప్ స్టడీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇది ఓవర్ నైట్ టెస్ట్. సో ఫ్యూ లీడ్స్ కనెక్ట్ చేస్తాము, హెడ్ నుంచి టో వరకు ఎలక్ట్రికల్ ప్యాటర్న్ అండ్ స్లీప్ అనేది ట్రాక్ చేస్తాం. సో ఇది ఓవర్ నైట్ చేసి వీల్ అండర్స్టాండ్ ఈచ్ అవర్ ఆఫ్ ద స్లీప్లో ఎన్నిసార్లు ఎపిసోడ్స్ అవుతున్నాయని. సో ఆ అండర్స్టాండింగ్ బేస్ మీద సివియారిటీ అండ్ డయాగ్నోసిస్ అనేది అవుతుంది. ఈ స్లీప్ యాప్నియా వల్ల రేజ్ అయ్యే అదర్ ఇష్యూస్ ఏముంటాయి? సో మెనీ, లైక్ మనం హెడ్ నుంచి టో వరకు ఎన్నెన్న ఆర్గన్స్ ఉన్నాయో ఎవ్రీథింగ్ విల్ గెట్ ఎఫెక్టెడ్. బికాస్ స్లీప్ యాప్నియాలో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆక్సిజన్. బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గిపోతుంది. సో బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గుతుంది, బాడీ లేపుతుంది, స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది కదా. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఆన్ ద హార్ట్. సో హార్ట్ రిపీటెడ్గా ఆక్సిజన్ కాంపెన్సేట్ చేయడానికి హార్ట్ రేట్ ఇంక్రీజ్ చేస్తుంది. ఈ హార్ట్ రేట్ ఇంక్రీజ్ చేసే ప్రాసెస్లో హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతూ బీపీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, తర్వాత హైపర్ టెన్సివ్ అవుతారు. ఆ తర్వాత ఒక మెడిసిన్తో తగ్గదు అది. సో 2-3 మెడికేషన్స్ యాడ్ అవ్వకుంటూ పోతాయి, ఎందుకంటే అండర్లైన్ రీజన్ని మనం ట్రీట్ చేయట్లేం కాబట్టి. అండ్ ఇది ఇట్లా ఒక 1-2 years తర్వాత హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతూ ఈ రిథమ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో అరిథమియాస్ అంటాం, ఫిబ్రిలేషన్స్, ఫ్లట్టర్స్, ఇట్లా డిస్టర్బెన్స్ వస్తుంది. అండ్ స్లోగా హార్ట్ వాల్ అనేది వీక్ అవుతుంటుంది. సో హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్తాం. సో ఆల్ ది కార్డియాక్ కండిషన్స్ కెన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ స్లీప్ యాప్నియా. వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోన్స్లో ఇన్సులిన్ ఇస్ ఎ హార్మోన్. సో మెటబాలిక్ హార్మోన్స్ ఆ హార్మోన్స్. ఇన్సులిన్ డిస్టర్బ్ అయితే డయాబెటీస్, థైరాయిడ్ హార్మోన్ డిస్టర్బ్ అయితే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. మెటబాలిక్ హార్మోన్స్ గ్రెలిన్, లెప్టిన్ ఇవేవి డిస్టర్బ్ అయినా కానీ ఒబేసిటీతోని ఫ్యాటీ లివర్, అండ్ దెన్ ఈవెన్ ఒబేసిటీతో వచ్చే అదర్ ఇష్యూస్. సో దానివల్ల ఆర్థరైటిస్, ఆబ్వియస్లీ మన జాయింట్స్ మీద పెయిన్ పడుతుంది కాబట్టి, ఫర్టిలిటీ ఇష్యూస్, టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ఆల్ ఆర్ హార్మోన్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్ అయినప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, ఈ ఇష్యూస్ అన్నీ. మెంటల్ హెల్త్ హార్మోన్స్. So there are so many hormones which rule our mental health. So mental health issues, anxiety, depression, gut issues, సరిగ్గా పడుకోకుంటే indigestion, further repeated number of times అయినప్పుడు ulcers, chronic ulcers leading to cancers, and brain impact. సో బ్రెయిన్ మొత్తం రిస్టోరేషన్ అంతా కూడా స్లీప్లో జరుగుతుంది. స్లీప్ యాప్నియా వల్ల డీప్ స్లీప్ ఉండదు, రిస్టోరేషన్ ఉండదు. సో బ్రెయిన్ మెమరీ ఇష్యూస్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఆల్జిమర్స్, సో ఇవన్నీ. సో యూ నేమ్ ఎనీథింగ్ ఈ స్లీప్ యాప్నియా వల్ల వస్తుంది. కిడ్స్ స్నోర్ చేస్తున్నారు ఈ మధ్యన, అంటే పిల్లలు కూడా వాళ్ళకి
ఫర్ సమ్ రీజన్ గురక వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? వాట్ ఈస్ అండ్ మీరు ఒబిసిటీ అంటారా? పిల్లలకి ఒబిసిటీ లెఫ్ట్ అండ్ రైట్, బట్ అగైన్ వాట్ ఈస్ అదర్ అండర్లైయింగ్ రీజన్ ఫర్ దిస్? పిల్లల్లో కూడా ఒబేసిటీని లైట్ తీసుకోలేం. చాలామంది అనుకుంటారు, అబ్బా చబ్బీ ఉన్నారు, క్యూట్ ఉన్నారు, ఎందుకు నీ కొడుకు ఎందుకు ఇంత బక్కగా ఉన్నాడు, వాడు చూడు ఎంత ముద్దుగా ఉన్నాడు, ఎంత లావుగా ఉన్నాడు. లావు ఇస్ అన్ డిసీజ్, ఒబేసిటీ ఇస్ అ డిసీజ్. పిల్లలు లావుంటే క్యూట్ ఏమి ఉండరు. సో మన ఇళ్లలో పిల్లలు సన్నగా ఉంటే ఏంది తిండి పెట్టట్లేదా తిండి పెట్టట్లేదా అంటారు. అని అంటారు. సో తిండి పెట్టట్లేదా అని ఎక్కువ పెట్టేదానికంటే సన్నగా ఉండడమే బెటర్ నా ప్రకారం. సో ఒబేసిటీ, చైల్డ్హుడ్ ఒబేసిటీ కూడా కొంచెం పెరుగుతుంది, బట్ నాట్ ఇన్ లైక్ లెస్ దెన్ 1 year కంటే కూడా కొంచెం స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో ఎక్కువ అవుతుంది బికాస్ ఆఫ్ ద ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఒబేసిటీ కాకుండా ఫస్ట్ మెయిన్ రీజన్ ఇన్ చిల్డ్రన్ అయితే అడినాయిడ్స్ అంటాం. సో ఈ అడినాయిడ్స్ అనే టిష్యూ ఏంటంటే, ఇప్పుడు పిల్లలు అలా పాకుతూ ఏదో ఒకటి నోట్లో పెట్టుకుంటారు, లేకుంటే ఆ చేతులు ఎవ్రీ టైం మనం ఉన్నంత క్లీన్గా వాళ్ళు డెఫినెట్లీ ఉండరు, ఏదున్నా నోట్లో పెట్టుకుంటారు. సో ఆ ఇమ్యూనిటీ అనేది బిల్డ్ చేయడానికి ఆర్ మెయింటైన్ చేయడానికి బై బర్త్ మనకు అడినాయిడ్స్ అనే టిష్యూ వస్తాయి. సో ఇదంతా లింఫాయిడ్ టిష్యూ, ఇది ఇమ్యూనిటీ మెయింటైన్ చేస్తుంది. ఇది ఏజ్తో పాటు తగ్గుతూ వస్తుంది. కొంతమందికి ఏమవుతుంది, ఈ టిష్యూ ఉండాల్సిన సైజ్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఈ టిష్యూ? సో నోస్ వెనుక ఉంటుంది, సో బిహైండ్ ద నోస్, ఇన్ ద థ్రోట్. సో టాన్సిల్స్ కూడా ఇంక్రీజ్డ్ సైజ్ లో ఉంటాయి. సో అది మన నోట్లో ఉంటాయి. సో ఈ టాన్సిల్స్, అడినాయిడ్స్ ఉండాల్సిన సైజ్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు పడుకున్నప్పుడు వేర్వేన్ అబ్స్ట్రక్ట్ చేస్తాయి. ఓకే, సో బేసిక్గా బాడీ ఆటో ఇమ్యూనిటీ క్రియేట్ చేసుకొని అది బిల్డ్ చేసుకొని అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది అంట. ఎగ్జాక్ట్లీ. సో అంటే మనకి ఇమ్యూనిటీ కోసం ఈ టిష్యూ ఉంటుంది, బట్ కొంతమందిలో అది ఉండాల్సిన దానికంటే ఎక్కువ సైజ్ లో ఉంటుంది. ఆ ఎక్కువ సైజ్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. కిడ్స్ గురించి చెప్పారు కదా స్నోరింగ్. నౌ కెన్ యూ టెల్ మీ సర్టెన్ సిమ్టమ్స్? ఈ సిమ్టమ్స్ చూసిన వెంటనే పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా కూడా వెంటనే ఇది ఒక డాక్టర్ దగ్గరైనా, ఫిజిషియన్ దగ్గరైనా, లేకపోతే ఒక స్త్రీథెరపిస్ట్ దగ్గర పట్టురావాల్సిన సిమ్టమ్స్ ఏంటి కిడ్స్కి? సో మెయిన్గా మౌత్ బ్రీతింగ్. వీళ్ళకి స్నోరింగ్తో పాటు నోరు ఓపెన్ చేసి పడుకుంటారు. అండ్ వీళ్ళకి మోస్ట్ ఆఫ్ టైమ్స్ మార్నింగ్ నోరు ఓపెన్ చేసే హ్యాబిట్ ఉంటుంది, హ్యాబిచువల్ మౌత్ బ్రీతింగ్ అంటాం. నెక్స్ట్ థింగ్ ఈజ్ రిపీటెడ్గా యూరినేషన్, నైట్ బెడ్ వెట్టింగ్ చేయడం. సో ఇది అండర్ 7 years వాళ్ళకి జనరలీ కామన్ అనుకుంటాము, కానీ మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఆఫ్టర్ 7 years కూడా ఇది పర్సిస్ట్ అవుతూ ఉంటుంది. సో మౌత్ బ్రీతింగ్ ఉండి, స్నోరింగ్ ఉండి, రిపీటెడ్గా బెడ్ వెట్టింగ్ చేస్తున్నారు అనేది బిగ్ సిమ్టమ్. థర్డ్ థింగ్ ఈజ్ హైపర్ యాక్టివ్. సో వాళ్ళు మార్నింగ్ అంతా కూడా దెల్ బీ లైక్ ఒక్క ప్లేస్లో కూర్చోరు, సోఫాలు ఎక్కుతారు, అది ఎక్కుతారు, ఇది ఎక్కుతారు, దే వాంట్ టు ప్లే అండ్ దెన్ దే జస్ట్ గో, దే స్పిల్ థింగ్స్. ఇట్లా హైపర్ యాక్టివ్ ఉంటారు, వెరీ మచ్ హైపర్ యాక్టివ్. అడల్ట్స్ ఏమో డల్ ఉంటారు, బట్ అంటే వాళ్ళు లేజీ అయిపోతుంటారు. కిడ్స్ ఏమో హైపర్ అవుతుంటారు స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫోకస్ ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఏదో ఆడదామని అన్ని తెచ్చుకుంటారు, ఒక 1 minute ఆడంగానే బోర్ కొట్టేస్తారు, దెన్ అగైన్ చేంజ్. సో దే కీప్ చేంజింగ్. క్లాస్లో అటెంటివ్నెస్ ఉండదు. సో టీచర్స్ కంప్లైంట్ చేస్తారు, వీడు ఎక్కువ అల్లరి చేస్తున్నాడు, అసలు ఏం వినట్లేడు. అండ్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉండదు, అంటే ఏది ఒకటి కంప్లీట్గా చేసే ఇంట్రెస్ట్ ఉండదు. సో చదివినా హాఫ్, స్పోర్ట్స్ ఆడినా హాఫ్, డాన్స్ చేసినా హాఫ్. సో ఏది కూడా కంప్లీట్ చేయరు టాస్క్. ఇవన్నీ కూడా సో పూర్ ఫోకస్, ల్యాక్ ఆఫ్ అటెన్షన్, స్నోరింగ్, మౌత్ బ్రీతింగ్, ఊరికే బెడ్ వెట్టింగ్, సో హైపర్ యాక్టివ్ ఉండడం, ఇవన్నీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ పీడియాట్రిక్ స్లీప్ యాప్నియా. అంటే చిల్డ్రన్లో స్లీప్ యాప్నియా ఉంటే ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. ఇదే ఇలా కంటిన్యూ అవుతే ఏమవుతుంది పిల్లలకి? దే మే ల్యాండ్ అప్ ఇన్ ఫస్ట్ థింగ్ వాళ్ళ ఫేస్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. సో ఎందుకంటే వీళ్ళు మౌత్ బ్రీతింగ్ చేసి ఆ టంగ్ను కూడా బయటికి పుష్ చేస్తూ ఉంటారు, ఎత్తుపళ్ళు వస్తాయి, అండ్ దెన్ ఫేస్ ఇట్లా ఎలాంగేటెడ్ అవుతుంటుంది. ఆ స్ట్రక్చరల్ చేంజ్ వల్ల ఇది అడల్ట్హుడ్ స్లీప్ యాప్నియాలో కూడా కన్వర్ట్ అవుతుంది. అడల్ట్హుడ్ స్లీప్ యాప్లో కన్వర్ట్ అయినప్పుడు అగైన్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్, హార్ట్ ఇష్యూస్, మెమరీ ఇష్యూస్ అన్నీ వస్తాయి. పిల్లల్లో దే కాంట్ గ్రో. ఒకటి వాళ్ళ గ్రోత్ హార్మోన్ ఎఫెక్ట్ అవుతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పాక స్లీప్లో. సో పిల్లల్లో గ్రోత్ హార్మోన్ ఇస్ ఇంపార్టెంట్. హైట్ పెరగాలి, వెయిట్ పెరగాలి, బాడీ బిల్ట్ పెరగాలి. సో అవన్నీ వాళ్ళ జెనెటిక్ కన్స్ట్రెంట్స్ ప్రకారం పెరగవు. సో షార్ట్ ఉంటారు, ఆర్ ఒబీస్ ఉంటారు, ఆర్ అదర్వైజ్ బోన్ గ్రోత్ అంత బాగుండదు. సెకండ్ థింగ్, ఇమోషనల్గా కానీ మెంటల్గా కానీ ఈవెన్ దోస్ థింగ్స్ దే కాంట్ బీ మెచ్యూర్. సో దే విల్ నాట్ బీ యాజ్ టు దేర్ ఏజ్. అండ్ వాళ్ళ మైల్ స్టోన్స్ ఏవైతే అటైన్ అవ్వాలో అవన్నీ ఉండవు, అండ్ దేర్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. స్కూల్ పర్ఫార్మెన్స్ కానీ ఎనీథింగ్, దేర్ ఎవ్రీడే రొటీన్, వాళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. సో దే విల్ బి లేబుల్డ్ యాజ్ అ డల్ స్టూడెంట్, విచ్ దే ఆర్ యాక్చువల్లీ నాట్. And they will medical issue. Yeah, it's a medical issue.
అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గ్రాస్ప్ ఎనీథింగ్. ఏది కూడా వాళ్ళకి నేర్చుకునే ఇది ఉండదు. అండ్ ఇమ్యూనిటీ తగ్గుతుంది. రిపీటెడ్ కోల్డ్, కాఫ్, ఊరికే సిక్ అవ్వడం, ఇట్లా ఇమ్యూనిటీ మీద ఇంపాక్ట్ పడుతుంది. మీరు నాకు చెప్పిన సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హైపర్ యాక్టివ్ బిహేవియర్, ఫోకస్గా ఉండకపోవడము, కంటిన్యూస్గా అగైన్ యాక్టివిటీ స్టార్ట్ చేసి ఎంజాయ్ లైక్ అగైన్ కంప్లీట్ చేయకుండా వేరే యాక్టివిటీ షిఫ్ట్ చేయడము, ఇవన్నీ చూస్తే దిస్ ఆర్ ఆల్ బార్డర్ లైన్ ADHD, ఆటిజం. అండ్ ఈ మధ్యన మనం ఆడుకున్నప్పుడు కూడా మన కిడ్స్ ఆర్ రియలీ రెడీ టు లేబుల్ దెమ్సెల్స్. అంటే నాకు చిన్నప్పుడు పిల్లలే నాకు ADHD ఉంది, నాకు ADD ఉంది, నాకు ఆటిజం ఉంది. ఒకప్పుడు ఏదో అదొక లైక్ ఒక స్టిగ్మాలా చూసేదాన్ని మనము. ఇప్పుడు మనం ఈజీగా ఒక లేబుల్స్ పెట్టేసుకుంటాం. ఎందుకంటే ఐ థింక్ రైట్ నౌ హ్యావింగ్ ఆటిజం ఇస్ కూల్. వెరీ కూల్. లైక్ ఇప్పుడు మన పేరెంట్స్ ఏజ్ లో చూస్తే వాళ్ళు కాలేజ్కి వెళ్ళేటప్పుడు స్మోకింగ్ వాజ్ కూల్. అవును, లైక్ స్మోక్ చేస్తే ఓకే ఈజ్ లైక్ ఎ హీరో. ఇప్పుడు ADHD ఉంటే ఈజ్ లైక్ ఎ హీరో. లైక్ ఐ డోంట్ నో వై ఒక రోగాన్ని పట్టుకొని వీళ్ళు వై దే ఫీలింగ్ వెరీ ఫ్యాన్సీ. ఐ డోంట్ అండర్స్టాండ్. కానీ నేను చాలా మంది అడాల్సెన్స్, ఎస్పెషలీ హై స్కూల్ స్టూడెంట్స్, 9th 10th ఆర్ అదర్వైజ్ ఇంటర్, వీళ్ళందరూ వస్తారు. దట్ టు మెయిన్లీ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ ఇంటర్నేషనల్ స్కూల్స్. ఐ డోంట్ నో వై, బట్ లేకుంటే వాళ్ళకి అవేర్నెస్ ఉందా ఎక్కువ, దే ఆర్ ఫోకస్డ్ ఆన్ ఇట్, ఐ డోంట్ నో వై. బట్ ఇది వస్తారు నా దగ్గరికి, వాళ్ళే పేరెంట్స్ తీసుకొని వస్తారు. వాళ్ళే సర్చ్ చేసుకొని పేరెంట్స్ తోని అపాయింట్మెంట్ బుక్ చేయించి పేరెంట్స్ తీసుకొని పిల్లలే పేరెంట్స్ ని తీసుకొని వస్తారు. అండ్ మా క్లినిక్ ముందు కూడా కొన్ని స్కూల్ బస్సెస్ అవుతాయి అప్పుడప్పుడు. సో దే ఆల్సో సీ అండ్ దెన్ దే కాల్ దేర్ పేరెంట్స్. వస్తారు, వచ్చి డైరెక్ట్లీ డయాగ్నోసిస్ చెప్పేస్తారు. నాకు ఈ ప్రాబ్లం అవుతుంది అని చెప్పరు. వాళ్ళు వచ్చి మ్యామ్ ఐ హ్యావ్ ADHD, ప్లీజ్ ట్రీట్ మీ. అరే నేను 14 ఏళ్ళు చదువుకుని 15 ఏళ్ళు చదువుకుంది, నేను డయాగ్నోస్ చేయడానికి నా పని నువ్వు ఇప్పుడే చేసేస్తే నేనేం చేయను అంటే ప్లీజ్ ట్రీట్ మీ అంటారు. సో నేను చెప్తాను ప్రిస్క్రిప్షన్ రాయండి అంటారు. సో ఇట్స్ ఆల్రెడీ ADHD, ఐ నో, ప్లీజ్ ట్రీట్ ఇట్. ఓకే, వాళ్ళకి ఇప్పుడు ChatGPT అవైలబుల్ ఉంది, అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో దే ఆర్ స్మార్టర్ అండ్ Gen Z, దే ఆర్ వెరీ స్మార్ట్ ఇనఫ్. కానీ ద థింగ్ ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ ఉండకపోతేనో, కొద్దిగా అటెన్షన్ డెఫిసిట్ ఉంటేనో, ఆర్ కొంచెం హైపర్ అయినా వాళ్ళు కొంచెం యాంగ్షియస్ ఫీల్ అయినా, ఇప్పుడు ఎగ్జామ్ వస్తుందంటే టెన్షన్ అవ్వడం అనేది చాలా నార్మల్ అది. సో ఇట్లాంటివి ఏ మాత్రం ఉన్నా కానీ దే ఆర్ కాలింగ్ ఇట్ ADHD, ఆటిజమో, కొంచెం వాళ్ళ ఫ్రెండ్ తోని మాట్లాడాలనిపించకపోయినా, సో డిప్రెషన్, సోషల్ ఐసోలేషన్, యాంగ్జైటీ, ADHD, ఇట్లా ఫ్యాన్సీ టర్మ్స్ తోటి వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ నేను ఫస్ట్ నుంచి ఓకే నీకు ఉంది ఫైన్, పక్కన పెడదాం కాసేపు, ఇప్పుడు చెప్పు నీకు అసలు ఏం ప్రాబ్లం అవుతుంది. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ మీ టు డిటాచ్ దేర్ డయాగ్నోసిస్ ఫ్రమ్ దేర్ మైండ్. కాసేపు ఇది పక్కన పెట్టు, నీకేం ప్రాబ్లం అవుతుందో చెప్పు, అప్పుడు మళ్ళీ దానికి వద్దామని చెప్పి. సో అట్లా మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాక ఇట్ కుడ్ బి సంథింగ్ రిలేటెడ్ టు స్లీప్. సో చాలాసార్లు వాళ్ళకి ఏమవుతుందంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన స్కూల్ టైమింగ్స్, కాలేజ్ టైమింగ్సే తప్పున్నాయి చెప్పాలంటే. ఇట్స్ నాట్ ద కిడ్స్ మిస్టేక్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఇట్స్ స్కూల్ మిస్టేక్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇప్పుడు ఏంటంటే 7 o'clockకి స్కూల్ స్టార్ట్ అవుతుంది అంటే మేబీ ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి 6కే బస్ ఎక్కేస్తే 7:30కి స్కూల్లో ఉంటారు, 8కి స్కూల్లో ఉంటారు. సో ఇది అంత హెల్దీ టైమింగ్ కాదు ఫర్ అడాలసెంట్స్. ఎందుకు అంటే వాళ్ళ న్యాచురల్గానే వాళ్ళ సైకిల్ అనేది పడుకునే టైం, లేసే టైం అనేది కొంచెం డిలేడ్ అవుతుంది. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇంటర్నల్ క్లాక్ ఇన్ అవర్ బాడీ. ఇది ఎవ్రీ టైమ్ ఎక్స్టర్నల్ క్లాక్ తో మ్యాచ్ అవ్వాలని లేదు. సో సన్ మూన్ ఇస్ ద ఎక్స్టర్నల్ క్లాక్, ఇట్స్ 24 hour సైకిల్. అండ్ దాన్ని స్టాండర్డైజ్ చేసినాం IST, EST అండ్ ఆల్ దట్. ఇంటర్నల్ క్లాక్ అనేది బయాలజికల్ క్లాక్. సో ఇది మన మెలటోనిన్ అండ్ కార్టిజాల్ అనే హార్మోన్స్ బేస్డ్ మీద రన్ అవుతూ ఉంటుంది. దానికి లైట్ అనేది ట్రిగ్గర్. సో ఇంటర్నల్ క్లాక్కి ఎక్స్టర్నల్ క్లాక్కి మ్యాచింగ్ ఇస్ సన్లైట్. బట్ ఈ ఇంటర్నల్ క్లాక్ కొంతమందికి 22 hours ఉండొచ్చు, కొంతమందికి 26 hours ఉండొచ్చు. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ 22 to 26 hours. ఇది అడాలసెంట్ పీరియడ్కి వచ్చే వరకు కొంత డిలే అవుతుంది. అంటే మనకి 10 o'clockకి చిన్నప్పుడు నిద్రపోతే ఒక 2 hours వాళ్ళకి డిలే అవ్వచ్చు. సో 12 o'clockకి నిద్రపోవచ్చు వాళ్ళు. సో 12కి పడుకున్నప్పుడు వాళ్ళకి 9 hours ఆఫ్ స్లీప్ అవసరం. కొంచెం డిలే అంటే 10 o'clock పడుకోవాల్సిన వాళ్ళు 12 వరకు నిద్ర రాదా? నిద్ర రాదు బికాస్ ఆఫ్ కొన్ని సిచ్యువేషన్స్ లో, because of their hormones every day okay interesting. So their clock will change like that. ఇప్పుడు సే వాడు 5th class లో ఉన్నప్పుడు 10 PM కి పడుకునేవాడు. సో వాడు ఇంటర్కి వచ్చే వరకు మేబీ 12 వరకు వాడికి నిద్ర రావట్లేదు. సో అందుకని వాడు ట్రై చేస్తున్నాడు అదే 10కి పడుకోవడానికి, కానీ నిద్ర పోలేకపోతున్నాడు.
12కి పడుకుంటే వాడికి 9 hours స్లీప్ అవసరం ఆ ఏజ్లో. సో 9 hours అంటే ఎప్పుడు? సో ఇట్స్ ఆల్మోస్ట్ ఎట్ అరౌండ్ 9 ఆ టైంకి. సో ఆ టైంకి లేవాల్సినోడు ఆ టైంకి ఆల్రెడీ క్లాస్లో ఉంటున్నాడు అంటే ఈజ్ బ్రేక్ అవుతుంది. సో 5 o'clock 6 o'clock హీ హ్యాస్ టు గెట్ అప్. సో వాడికి నిద్ర సరిపోవట్లేదు కాబట్టి వాడు ఫోకస్ చేయలేకపోతున్నాడు. మెమరీ కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి, కమ్యూనికేషన్లో కొంచెం ఇష్యూ వస్తుంది, కొంచెం ఇరిటేట్ అవుతున్నాడు, షార్ట్ టెంపర్డ్ అవుతున్నాడు. ఇవన్నీ ఎందుకు అవుతున్నాడు అంటే ఆ స్లీప్ సరిపోక అవుతున్నారు. మాట స్టటర్ అవుతుందా? బికాజ్ నాట్ రియల్లీ, నాట్ మచ్, కానీ కొంచెం దెల్ బి లైక్ ఇరిటేటెడ్, కొంచెం షార్ట్ టెంపర్ టాంట్రమ్స్ త్రో చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇవి చేసినప్పుడు పేరెంట్స్ ఏంటంటే వీడు లేస్తలేడు, కాలేజ్కి వెళ్ళట్లేడు. నా దగ్గర చాలా మందిని తీసుకొని వస్తారు పిల్లల్ని, వాడు అసలు లేవట్లేడు, నేను ఈ కాలేజ్లో వేసా, ఆ కాలేజ్లో వేసా, ఇంత ఫీ కట్టా, ట్యూషన్కి కట్టా, చదవట్లేదు, వీడు ఇన్ని పైసలు కట్టిన తర్వాత కూడా స్కూల్కి టైంకి వెళ్ళట్లేడు, కాలేజ్కి టైంకి వెళ్ళట్లేడు. అసలు కాలేజ్ టైం ఎప్పుడైనా అడిగాను నేను ఫస్ట్, నువ్వు ఎందుకు లేవలేకపోతున్నావు? వాడు ఆన్సర్ సింపుల్, నాకు నైట్ నిద్ర పట్టట్లేదు అందుకని నేను లేవలేకపోతున్నా. ఒకవేళ నేను ఫోర్స్ఫుల్లీ లేసినా నాకు అక్కడ పోయినాక నిద్ర వస్తుంది, హెడేక్ వస్తుంది, సో సిక్ అయిపోతున్నా, ఇది నాకు ఇంపాక్ట్ అవుతుంది అని కొన్నిసార్లు నేను లేవలేకపోతున్నా అని చెప్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత అసలు స్కూల్ టైం ఎప్పుడు అని అడిగితే 7 o'clock 6 o'clock బస్ ఎక్కాలి. 6 o'clock వాడు బస్ ఎక్కాలంటే వాడు ఎప్పుడు లేవాలి? 5 o'clock ట్యూషన్కి వెళ్ళాలంటే వాడు ఎప్పుడు లేవాలి? వాడికి నిద్ర పట్టేదే 12 o'clock. సో 4 o'clock లేసి ట్యూషన్కి వెళ్ళు అని అంటే హౌ విల్ ఈ గో? సో పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారంటే చదువు ఇస్ ఇంపార్టెంట్, దానివల్లే నీ లైఫ్ ఏదో అవుతుంది అని చెప్పి పిల్లల్ని కొంచెం ప్రెషరైజ్ చేయడంతో వీళ్ళకు కూడా ఆ స్లీప్ సరిపోక దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు ఆల్ దీస్ ఇష్యూస్. అండ్ ఆ ఇష్యూస్ని వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకొని దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్. సో వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకొని ఇట్లాంటి ఒక ఫ్యాన్సీ డయాగ్నోసిస్తో వస్తున్నారు. ఈ రీల్ కట్ చేసి అందరికి పేరెంట్స్ పంపిస్తారు, ఇలా మామూలుగా కట్ చేస్తారు, పెడతారు, అది అందరికి పేరెంట్స్ పంపించి డాడీ చూడండి మీరు నన్ను ఫ్రస్ట్రేట్ చేస్తున్నారు, మీరు నన్ను పడుకోనివ్వట్లేదు, మీరు రాంగ్, స్కూల్ మార్చండి అంటారు. ఇంకా అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలా స్కూల్స్ అదే టైమింగ్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీ కెన్ బ్యాలెన్స్ ఇట్ అవుట్. కిడ్స్కి పర్టికులర్గా ఈ స్క్రీన్ వల్ల ఎంత ఇష్యూ వస్తుంది అంటే లైక్ ఫోన్ స్క్రీన్స్, మన ఫోన్స్ అయినా ఉన్నాయండి, టీవీస్ అయినా ఉన్నాయండి, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ టీవీస్ టీవీస్లో వాళ్ళు చూసే కంటెంట్ పర్టికులర్గా హౌ మచ్ ఇస్ దాట్ ఎఫెక్టింగ్? అసలు ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది, ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? స్క్రీన్ ఇస్ లైక్ అ బిగ్ టాపిక్ దట్ ఇట్ సెల్ఫ్ 1 hour డిస్కషన్ పెట్టినా సరిపోదు ఈ ఎరాలో. బికాస్ ఇప్పుడు ఆల్కహాల్ అడిక్షన్ కంటే, స్మోకింగ్ కంటే స్క్రీన్ అడిక్షన్ హ్యాస్ బికమ్ అ బిగ్ థింగ్. మెంటల్ హెల్త్ ఇష్యూస్ కాజ్ చేస్తుంది, స్లీప్ ఇష్యూస్ కాజ్ చేస్తుంది, మెనీ ఇష్యూస్ కాజ్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ కాంటెంట్ ఈజ్ అనదర్ థింగ్. బ్రెయిన్ ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు అందరు. బికాస్ దే సీ వన్ టైప్ ఆఫ్ కంటెంట్, దెన్ దే స్క్రోల్, దెన్ అదర్ టైప్ ఆఫ్ కంటెంట్, అగైన్ స్క్రోల్, అదర్ టైప్ ఆఫ్ కంటెంట్. లైక్ యువర్ బ్రెయిన్ డజంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ టైమ్ టు స్విచ్ ఓవర్. ఇది ఒక ప్రాబ్లం. పిల్లలు మెయిన్లీ, అంటే ఇది అడల్ట్స్ అయినా కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు కొంచెం రియలైజ్ అయినప్పుడు అట్లీస్ట్ కంట్రోల్ చేసుకునే ఎబిలిటీ ఉంటుంది. చిన్న పిల్లలు, కిడ్స్ 2 years, అసలు లెస్ దాన్ 2 years అయితే స్క్రీన్ ఇవ్వడం అనేదే అన్నిటికంటే పేరెంట్స్ చేయగలిగే అతిపెద్ద తప్పు. మనం చదివికున్నా పర్లేదు కానీ స్క్రీన్స్ ఇవ్వకుండా ఉంటే చాలు. సో తిండి పెట్టడానికి స్క్రీనే కావాలి, డీవియేషన్ కి స్క్రీనే కావాలి. ఇప్పుడు మూన్ కనిపించట్లే, స్టార్స్ కనిపించట్లే, చందమామ కథలు చెప్పే ఆ జోనే లేదు. ఇప్పుడు ఆ చందమామని కూడా స్క్రీన్ లోనే చూపెట్టాలి. సో ఎవ్రీథింగ్ స్క్రీన్ అయ్యే వరకు ఏమవుతుందంటే వాళ్ళ న్యాచురలీ దే ఆర్ సో అడిక్టెడ్ టు స్క్రీన్స్ అండ్ దే కెనాట్ కంట్రోల్ ఇట్. ఇది 1 thing. అండ్ దాంట్లో కంటెంట్ కలర్ఫుల్, ఇప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి, లైక్ కోకోమిలన్ అని ఒక షో ఉంటుంది, అది ఈవెన్ చాలా మంది సైకియాట్రిస్ట్స్ కూడా దే టాక్ అబౌట్ ఇట్. అది ఎంత అట్రాక్టివ్ ఉందంటే బేసికలీ కిడ్స్కి ఏంటంటే బ్రైట్ కలర్స్ అట్రాక్ట్ అవుతారు. సో అందుకే చాలా వరకు టాయ్స్ కూడా రెడ్ కలర్, బ్లూ కలర్, కలర్ఫుల్గా ఉంటాయి. ఈ బ్రైట్ కలర్స్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు దే ఆర్ సో అట్రాక్టివ్, స్టిమ్యులేట్ అవుతారు. ఆ స్టిమ్యులేషన్ వల్ల హైపర్ యాక్టివ్ అవుతారు, చాలా హైపర్ అవుతుంది. ఇప్పుడు మీరు షుగర్ ఇస్తే ఎట్లయితే హైపర్ చేస్తారో, రెడ్ బుల్ తాగినట్టు పిల్లలకి, రెడ్ బుల్ ఏంటి విస్కీనో వోడ్కానో తాగినట్టు పిల్లలకి లిటరలీ. సో అట్లా స్టిమ్యులేట్ అయిపోయి హైపర్ అయిపోతారు, అండ్ దెన్ దే డోంట్ కమ్ ఇన్ టు కంట్రోల్,
అండ్ ఆల్సో వాళ్ళు మీరు అట్లా చూపెట్టి ఒక 1 hour చూపెట్టి తర్వాత స్క్రీన్ తీసేసుకోండి, అడిక్షన్ దే క్రేవ్. అడిక్ట్ లాగా ఫీల్ అవుతారు. డ్రగ్స్ ఆపేస్తే ఎట్లా క్రేవ్ అవుతారు అని చూపిస్తారు, సిమిలర్ వే దే క్రేవ్. 100%. సో దట్ హ్యాస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ స్లీప్ అండ్ ఆల్సో ఆన్ మెంటల్ హెల్త్. సో స్క్రీన్స్ ఆర్ ద వర్స్ట్ ఫర్ కిడ్స్. ఇందాక విస్కీ అన్నారు కాబట్టి విస్కీ గురించి మాట్లాడదాం. రాత్రి ఒక పెగ్గేసి పడుకుంటే భలే నిద్ర వస్తుందని అందరూ అనుకుంటారు. ఇస్ దిస్ నార్మల్ ఆర్ ఇస్ ఇట్ మిత్? రాత్రి ఒక పెగ్గేసి పడుకుంటే తొందర నిద్ర వస్తుంది, కరెక్టే, కానీ తొందరగా నిద్రపోతుంది, ఇంకెప్పుడు నిద్రపోవడానికి అవసరం కూడా ఉండదు. అవుటే అంతే. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ హెల్త్, లివర్ పోతుందనో ఇంకేదో అవుతుందనో అనేది పక్కన పెడితే అట్లీస్ట్ నిద్ర మాత్రం కంప్లీట్లీ డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే మనకి బేసికలీ ఫిజియాలజీ ఆఫ్ స్లీప్లో S ప్రాసెస్, C ప్రాసెస్ అని కొన్ని ఉంటాయి. సో వన్ ఆఫ్ ద ప్రాసెస్లో ఏంటి అంటే అడినోసిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది బాడీలో. ఈ అడినోసిన్ అనే కంటెంట్ అక్యుములేట్ అవుతుంది. ఏం చేస్తుంది అడినోసిన్? ఇది అక్యుములేట్ అయినప్పుడు నిద్ర వస్తుంది. బేసికలీ మన ఎనర్జీ అంతా ఇట్ ఇస్ సో నీట్లీ డన్ బాడీ, మన ఎనర్జీ అంతా కూడా ATP ఫామ్లో ఉంటుంది, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే ఫామ్లో ఉంటుంది. ఇది మనం డేలో యూజ్ చేసిన కొద్దీ ATP బ్రేక్ అవుతూ పోతుంది, మనం ఫుడ్ తీసుకుంటాం, మళ్ళీ బిల్డ్ అవుతుంటుంది. సో ఇది బ్రేక్ అయిన ప్రతిసారి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ నుంచి అడినోసిన్ రిలీజ్ అవుతుంది. ఇది అక్యుములేట్ అవుతున్నప్పుడు దట్ మీన్స్ మీ ఎనర్జీ తగ్గింది, టైర్డ్ అయినరు, నిద్రపోవడానికి టైం వచ్చింది. ఇది సింపుల్ అండర్స్టాండింగ్. నౌ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ ఈ అడినోసిన్ మీద యాక్ట్ చేస్తుంది, అడినోసిన్ ని తగ్గించేస్తుంది. అడినోసిన్ ని తగ్గిస్తుంటే నిద్ర ఎట్లా పడుతుంది? మత్తుగా ఎందుకు ఉంటుంది? మత్తుగా ఉంటుంది ఎందుకంటే సెడేషన్. ఇప్పుడు అనస్థీషియా ఇస్తాం, అనస్థీషియా ఇచ్చినప్పుడు మత్తు ఉంటుంది, కానీ ఆ అనస్థీషియా ఎంత డెప్త్లోకి వెళ్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో పెయిన్ రావడానికి ఒకటి, నిద్రపోవడానికి ఒకటి, అసలు ఏం తెలియకుండా పెరలైజ్డ్గా ఉండడానికి ఒకటి, లెవెల్స్ ఉంటాయి. ఆల్కహాల్ సెడేషన్ అట్లా, దానివల్ల నిద్ర వస్తుంది, ఆన్సెట్ అనేది పాసిబుల్. ఆ తర్వాత మధ్యలో మేల్కు వస్తుంది అండ్ దెన్ మళ్ళీ నిద్ర పట్టదు. ఒకవేళ మేల్కో రాకపోయినా అదేం లేదు, పెగ్గేసి పడుకుంటే మంచి నిద్ర వస్తుంది, కానీ డీప్ స్లీప్లోకి వెళ్ళం. మన స్లీప్లో NREM, REM 2 స్టేజెస్ ఉంటాయి. NREMలో N3 అనేది డీప్ స్లీప్, REM అనేది రిస్టోరేటివ్ స్లీప్, అంటే రిపేర్ అవుతూ ఉంటుంది. సో ఈ రెండు కూడా 40% ఆఫ్ అవర్ స్లీప్ ఉంటాయి. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు N1, N2 దీంట్లోనే ఫ్లక్చువేట్ అవుతుంటారు. సో 8 hours పడుకుంటారు, 10 hours పడుకుంటారు, కానీ డీప్ స్లీప్ ఉండదు. అందుకే చాలా మంది హ్యాంగ్ ఓవర్ నెక్స్ట్ డే, సింపుల్ టర్మ్. సో మరి అంత మంచి నిద్రపోతే వాళ్ళు హ్యాంగ్ ఓవర్ రికవర్ అయిపోవాలి కదా, ఎనర్జెటిక్ ఉండాలి కదా, కానీ ఉండట్లేరు కదా. హ్యాంగ్ ఓవర్ వస్తుంది ఎందుకంటే స్లీప్ సరిగా లేదు, డీప్ స్లీప్ లేదు కాబట్టి క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ డిస్రప్ట్ అవుతుంది కాబట్టి హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ అట్లా కూడా వస్తారు. సో అంతెందుకు, మేము స్లీప్ థెరపెటిక్స్ స్టార్ట్ చేసేటప్పుడే కపుల్ ఆఫ్ మై కజిన్స్కి, ఫ్రెండ్స్కి చెప్పా, ఇట్లా ఐ హ్యావ్ ఎన్ ఐడియా టు స్టార్ట్ అ స్లీప్ క్లినిక్, ఇట్లా అన్ని స్లీప్ రిలేటెడ్ సర్వీసెస్, కన్సల్టేషన్ అండ్ ఆల్ దిస్. సో స్లీప్ స్టడీకి ఎంత అవుతుంది, ట్రీట్మెంట్కి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, దానికి ఎంత అవుతుంది అని అన్నో లెక్కేశారు. సో లెక్కేసిన ఇంత నీ దగ్గరకు వచ్చి ఖర్చు పెట్టే బదులు ఒక విస్కీ కొనుక్కుంటే 4-5 రోజులు మంచి పడుకోవచ్చు తెలుసా అన్నారు. లైక్ ఓకే, నేను ఫస్ట్ చేయబోయే అవేర్నెస్ వీడియో ఇదే, ఆల్కహాల్ మీద అని చెప్పి. సో పీపుల్ థింక్ ఎందుకు ఇంత కష్టపడ్డాం, ఒక్క పెగ్గేస్తే మంచిగా నిద్ర వస్తుంది కదా, ఎందుకు ఇంత ఈ ట్రీట్మెంట్ ఎందుకు, ఇదంతా ఎందుకు అని అనుకుంటారు. మరి ఇఫ్ దట్ ఈస్ ట్రూ, మేము నిజంగానే నడపొద్దు, ఓన్లీ వైన్ షాప్స్ నడవాలి అప్పుడు. సో ఆల్కహాల్ తోటి నిద్ర రాదు, ఒకవేళ వచ్చినా అది క్వాలిటీగా ఉండదు. అండ్ ఇనీషియల్గా కొంటున్నా దాని తర్వాత రెసిస్టెంట్ అయిపోతారు, ఇంకా దాని అడిక్షన్ వచ్చేస్తుంది. సో రిసెప్టర్ సాచురేట్ అయిపోతాయి. ఆ 1 పెగ్ సరిపోదు, ఇంకా 1-2 అవుతుంది, 2 బాటిల్ అవుతుంది, ఫుల్గా వస్తే 2-3 అవుతాయి. తర్వాత లివర్, కిడ్నీలు, హార్ట్లు అన్నీ స్టార్ట్ అవుతాయి. ఈ ఎడిక్షన్ లిస్ట్లో తీసుకుంటే స్క్రీన్, ఆల్కహాల్ అయితే నెక్స్ట్ మన అందర్ ఫేమస్ కాఫీ. పడుకునే ముందు కాఫీ తాగితే నిద్ర పట్టదు, ఆర్ లైక్ అసలు నేను కాఫీ తాగి బతికేస్తావు, రాత్రి అంతా లేచి ఉండొచ్చు, చదువుకోవడానికి కాఫీ. వాట్ డస్ యాక్చువల్లీ కాఫీ డూ టు యువర్ హెల్త్? కెఫీన్ ఈజ్ అ స్ట్రాంగ్ స్టిమ్యులెంట్. ఓకే, ఎట్లయితే కోకోమిలన్ స్టిమ్యులెంట్ చిల్డ్రన్కి, అడల్ట్స్కి కెఫీన్ ఈజ్ అ స్టిమ్యులెంట్. సో కాఫీ కూడా ఈ మధ్యలో పర్సంటేజెస్ తోటి వస్తున్నాయి. సో బ్లాక్ కాఫీ, కాఫీ విత్ మిల్క్, లాటే, మోకా, ఓకే, అండ్ మోర్ ఓవర్ డీకాఫ్,
ఆ కెఫిన్ కంటెంట్ తగ్గించి ఓన్లీ లివర్ని రిపేర్ చేసే కాఫీ. సో ఇవన్నీ కూడా దర్ ఆర్ సో మెనీ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఐడియలీ కెఫిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అని అంటే ఇది మీకు స్లీప్ రాకుండా ప్రివెంట్ చేసేస్తుంది. ఇట్స్ స్టిమ్యులెంట్. సో ఇది కంప్లీట్లీ యాంటాగనిస్ట్ ఫర్ స్లీప్. ఇది కూడా ఏటీపీలో ఏని తినేస్తుంది. అండ్ మోరోవర్ ఇది రిసెప్టర్స్ మీద యాక్ట్ చేస్తుంది. బేసికలీ బ్రెయిన్ లో ఉన్న రిసెప్టర్స్ మీద బేసిక్ గా మనకి స్లీప్ స్విచ్, వేకప్ స్విచ్ అని ఉంటాయి. సో స్లీప్ స్విచ్ ఆన్ ఉండి వేకప్ స్విచ్ ఆఫ్ ఉంటేనే మనం నిద్రలో ఉంటాం. స్లీప్ స్విచ్ ఆన్ అయినా కానీ అంటే మెలటోనిన్ పెరిగింది, స్లీప్ స్విచ్ ఆన్ అయింది, స్టిల్ ఈ కెఫిన్ అనే స్టిమ్యులెంట్ ఇది వేకప్ స్విచ్ ని కూడా ఆన్ లోనే ఉంచుతుంది. సో బోత్ ఆర్ ఫైటింగ్. ఫైనలీ కెఫిన్ విల్ విన్ అండ్ యూ కాంట్ స్లీప్. సో కాఫీ తాగితే అండ్ మోర్ ఓవర్ కెఫిన్ కంటెంట్ బాడీలో నుంచి వాష్ అవుట్ అవ్వాలంటే 12 hours పడుతుంది. సో నేను ఈవినింగ్ 5 o'clock కాఫీ కూడా తాగినా కూడా రాత్రి నాకు నిద్ర పట్టకుండా ఆపగలదు అది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు కంప్లీట్గా టీ కాఫీ అలవాటు లేని వాళ్ళని చూడండి, ఎప్పుడైనా ఫోర్స్ఫుల్లీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూర్చొని ఏం కాదు ఇట్స్ ఓకే తాగు అని మార్నింగ్ కాఫీ తాగినా వాళ్ళకి నాకు నిన్న మార్నింగ్ నేను కాఫీ తాగినా నైట్ నేను నిద్రపోలేకపోయినా అని చెప్తారు. అవును, బాడీకి అలవాటు లేదు కాబట్టి హిట్ అయిపోతుంది. సో ఇట్ యాక్ట్స్ వెరీ స్ట్రాంగ్లీ. డబుల్ ఇంపాక్ట్. ఒకవేళ ఆల్రెడీ కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు, డైలీ కాఫీ తాగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మార్నింగ్ తాగితే పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కానీ ఈవినింగ్స్, లేట్ ఈవినింగ్స్ 7-7:30 ఆ టైంకి తాగితే ఇంకా వాళ్ళకి అసలు నిద్ర పట్టదు. సో ఇన్ కేస్ ఆన్ అండ్ ఆఫ్ కాఫీ తాగే వాళ్ళకి బై 4 దే హ్యావ్ టు వైండ్ అప్. 4 తర్వాత కాఫీ తాగితే నిద్ర పట్టదు, ఎందుకంటే కాఫీ వాష్ అవుట్ పీరియడ్ వల్ల. కొంతమంది రాత్రి 9 కాఫీ తాగినా కూడా హ్యాపీగా పడుకుంటారు కదా, అయినా వాడికి వాడి బాడీ ఇసుకొచ్చి వదిలేసింది దాన్ని. టెక్నికల్లీ హ్యాపీగా పడుకోరు, క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. సో లేట్ నైట్ కాఫీ తాగే వాళ్ళకి, నైట్ 9 o'clock 8 o'clock కాఫీ తాగే వాళ్ళకి డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళు డీప్ స్లీప్లోకి వెళ్ళడము, అదేదైతే స్లీప్ స్టేజెస్ నుంచి క్రాస్ అవ్వకుంటూ వెళ్ళాలో, సైకిల్స్లో అవ్వాలో అది అలా జరగదు. సో ఎప్పుడైతే వాళ్ళ హ్యాబిట్ని మానుకుంటారో అప్పుడే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ది స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ వాళ్ళు అదే క్వాలిటీకి కష్టం అయిపోతారు. వాళ్ళకి అసలు మంచి క్వాలిటీ తెలిస్తే కదా ఇది చెడ్డదని తెలియడానికి. సో వాళ్ళకి తెలియకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఏజింగ్ ఫిక్స్ చేయాలి అంటే, యాంటీ ఏజింగ్ ఫిక్స్ చేయాలంటే ఇవన్నీ కొంచెం పక్కన పెడితే, యాంటీ ఏజింగ్ కి బిగ్గెస్ట్ మెడిసిన్ స్లీప్. ఓకే. సో ఎందుకంటే స్లీప్ లో రిపేర్ అవుతుంది, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్తున్నాయి. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఏజ్ యూ హ్యావ్ టు స్లీప్ వెల్. రోజుకి 12 గంటలు పడుకుంటే మంచిదేనా? కాదు. ఇది ఒక మ్యాచ్ ఉంది, అరే మేడం స్లీప్ బాగా పాడుకుంటే మంచిదని చెప్పారని చెప్పి 12 గంటలు 13 గంటలు పడుకుంటుంటారు. ఇక్కడి వరకే వింటా అదయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మేడం బాబా అంటే అట్లా కూడా పేషెంట్స్ వస్తారు. సో పేషెంట్స్ వచ్చి అడుగుతారు, మేడం మీరు ఆ వీడియోలో చెప్పారు కదా ఇంత నిద్రపోకుంటే నాకు ఏదో అయిపోతుంది. సో నేను జనరల్లీ ఏం చెప్తాను, 6 to 8 hours పడుకోవాలి, 6 to 8 hours ఇస్ అ గుడ్ నైట్ స్లీప్ అని. ఒక 70-year-old వచ్చాడు, వచ్చి తను ఈజ్ అ రిటైర్డ్ సమ్ అఫీషియల్. మీ ఇంటర్వ్యూ చూశాను, మీరు 6 to 8 hours కంపల్సరీ పడుకోవాలన్నారు, నాకు 5.5 hours పక్కా నిద్ర వస్తుంది, ఇంకా దాని నుంచి ఎంత పుష్ చేసినా నిద్ర రావట్లేదు. నేను 75 yearsకి 5.5 hours వస్తుందండి అని చెప్పా. ఇట్స్ ఓకే అని చెప్పా. కానీ మీరు ఆ విషయం చెప్పలేదు ఎందుకు ఇంటర్వ్యూలో అని చెప్పరుగా. అదే కదా అదే కన్సల్టేషన్ తీసుకోవాలి. సో ఏజ్ ని బట్టి కూడా స్లీప్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఉంటాయి. అగైన్ సో ఇప్పుడు 6 to 8 hours అంటున్నాం, కానీ 6+ hours అనట్లేం కదా, అంటే 8 hours తర్వాత లేవాలని మీనింగ్. సో అది మర్చిపోతారు. 6 to 8 hours పడుకోమన్నారా 9, 10, 11, 12 పడుకుంటానే ఉంటారు. యాక్చువల్లీ తక్కువ పడుకునే వాళ్ళకంటే అట్లా ఎక్సెసివ్ స్లీప్ ఉన్న వాళ్ళకి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ రోజుకి 12 గంటలు పడుకునే వాళ్ళు చచ్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అలా? ఎందుకంటే బాడీ కూడా యాక్టివ్ ఉండాలి కదా. వెళ్ళిపోతుంది, ఆర్గన్స్ అన్ని తక్కువ ఫంక్షనింగ్ లోకి వెళ్ళిపోతున్నాయి, మనం చెయ్యి వాడకుండా అలాగే ఉంచితే డిస్ఫంక్షనల్ అయిపోతుంది. ఏ ఆర్గన్ అయితే మనం ఎక్కువ రోజులు వాడకుండా ఉంటామో అది డిస్ఫంక్షనల్ అయిపోతుంది. సో మనకి ఇచ్చింది వాడడానికి, ఎంతసేపు వాడాలో అంతసేపు వాడాలి. ఓవర్గా యూజ్ చేసినా అండర్గా యూజ్ చేసినా ఇట్స్ అ ప్రాబ్లం. సన్లైట్ కి స్లీప్ కి ఏంటి లింక్? బిగ్ లింక్. ఇంటర్నల్ క్లాక్, ఎక్స్టర్నల్ క్లాక్. మన బాడీలో ఇంటర్నల్ క్లాక్ ఉంటుంది, దానివల్లనే స్లీప్ వేక్ సైకిల్ అంతా డిసైడ్ అవుతుంటుంది. అలాగే ఎక్స్టర్నల్ క్లాక్ దట్ ఈస్ డిసైడెడ్ బై సన్లైట్. సో పొద్దున్నే లెగిసి సన్లైట్ చూడడం మంచిది అంటారు. చాలా, అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. యాక్చువల్లీ నైట్ మంచి క్వాలిటీ స్లీప్ ఉండాలి అంటే
ఫస్ట్ యాక్టివిటీ టు డూ ఇస్ మార్నింగ్ లేసి సన్లైట్లోకి వెళ్ళడం. సో Okay. ఎండ తగలకపోవడం అంటే వల్ల ఫోన్ చూడడం తప్పు. ఆబ్వియస్లీ జస్ట్ పుట్టింగ్ ఇట్ అవుట్ దేర్ బికాజ్ అన్నీ పొద్దునే లెగిసి ఫోన్ చూస్తే ఫోన్ లైట్ చూసుకుంటాను. తగులుతుంది అని. ఆ, బేసికలీ సన్లైట్లో ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్, సో టెక్నికలీ ఇట్స్ అ వార్మ్ లైట్ hmm, అండ్ ఇట్స్ అ బ్రైట్ లైట్, వార్మ్ బ్రైట్ లైట్ అది. hmm, సో ఆ ఫ్రీక్వెన్సీ వల్ల మనకి మెలటోనిన్ అనేది, సో బేసిక్లీ సన్లైట్కి వెళ్ళినప్పుడు మన ఐ నుంచి అది ఆప్టిక్ నర్వ్కి వెళ్ళి అక్కడ నుంచి SCN అనే న్యూక్లియస్ ఉంటుంది బ్రెయిన్లో, అక్కడికి వెళ్ళి ట్రిగ్గర్ చేసినప్పుడు ఇది ఓకే మార్నింగ్ అయింది నేను లేవాలి, అండ్ అక్కడది మెలటోనిన్ అనే హార్మోన్ సెక్రెషన్ అప్పుడు స్టార్ట్ చేస్తుంది. hmm, స్టార్ట్ చేసి మెల్లగా అది నైట్ వరకు పీక్ అవ్వకుంటూ పోతుంది. సో మన నైట్ టైంకి పడుకోవాలంటే మార్నింగ్ టైంకి లేవాలి, లేచిన తర్వాత ఎండ చూడాలి. hmm, దట్ టు సజెస్టెడ్ టైమింగ్ ఇస్ హాఫ్ అన్ అవర్ మనకు సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటే విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ స్లీప్. hmm, కానీ కొంతమంది సన్లైట్ తగులుతుంది అంటే తగులుతుంది, నేను ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు తగులుతుంది, నేను కార్లో కూర్చున్నప్పుడు తగులుతుంది, 10 minutes తగులుతుంది, 5 minutes తగులుతుంది. సో ఇట్లా డిఫరెంట్ స్టేట్మెంట్స్ చెప్తారు. బట్ ద స్టాండర్డ్ థింగ్ ఇస్ లేసాక 10 AM కంటే ముందు, ఎనీ టైమ్ బిఫోర్ 10 AM హాఫ్ అన్ అవర్ సన్లైట్లోకి వెళ్తే మంచి నిద్ర వస్తుంది. చాలా మంది టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ నిద్రపోతారు కదా, అది అలవాటు అయిపోతుంది ఒక పాయింట్ అయిన తర్వాత. ఇస్ ఇట్ హెల్దీ? డెఫినెట్లీ నాట్. పడుకునే ముందు 1 hour బిఫోర్ నో స్క్రీన్స్. ఎందుకు అసలు స్క్రీన్ ఏం చేస్తుంది ఎంత కరెక్ట్గా చెప్పండి ఒకసారి. సో స్క్రీన్ నుంచి యూవీ లైట్ వస్తుంది, Huh. సో ఆర్ బ్లూ లైట్ వస్తుంది. సో ఈ బ్లూ లైట్ ఎగ్జాక్ట్గా మన వేకప్ సెంటర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. Hmm, సో అగైన్ లైట్ టు ఆప్టిక్ నర్వ్ టు SCN స్టిమ్యులేట్. ఇది కూడా ఒక స్టిమ్యులెంట్. బ్లూ లైట్ ఈజ్ ఆల్సో స్టిమ్యులెంట్. సో ఎప్పుడైతే బ్లూ లైట్ ఎక్స్పోజ్ అవుతామో స్టిమ్యులేట్ అయ్యి నిద్ర రాకుండా ఉంటుంది. రెండోది మెలటోనిన్ హార్మోన్ అక్యుములేషనే మనకు స్లీపీనెస్ డ్రౌజినెస్ క్రియేట్ చేస్తుంది. ఇది మెలటోనిన్ కట్ డౌన్ చేసుకుంటూ పోతుంది. సో మెలటోనిన్ తగ్గుతుంది. మెలటోనిన్ తగ్గుతుంటే ఇంకా నిద్ర రాదు. hmm, సో స్క్రీన్స్ వల్ల ఐడియల్లీ బ్లూ లైట్ వల్ల నిద్ర రాదు. ఇన్సోమ్నియాకి అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్. బట్ చాలా మంది హ్యాబిట్ చేసుకుంటారు. సో ఏంటి అంటే అలవాటు అంటే దే లైక్ ఎగ్జాక్ట్లీ సింక్ చేసుకుంటుంటారు. అంటే వాళ్ళ లాజిక్ ఏంటంటే అలా కళ్ళు చూస్తూ ఉంటే కళ్ళు స్ట్రెయిన్ అయిపోతే నిద్ర వచ్చేస్తుంది కదా అనుకుంటారు. కళ్ళు స్ట్రెయిన్ అయితే నిద్ర వస్తుంది, రాత్రి ఎక్సర్సైజ్ చేస్తే టైర్డ్ అయి నిద్రపోతాము. ఓకే, ఇట్లాంటివన్నీ ఏంటంటే స్లీప్ బాగా డిప్రైవ్డ్ ఉండి బాగా టైర్డ్ ఉంటే నిద్ర వస్తుంది. సో ఈ నిద్రకి క్వాలిటీ ఉండదు. అండ్ మోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ లైట్ వల్ల మెలటోనిన్ తగ్గుతుంది. మెలటోనిన్ తగ్గితే మీకు నిద్ర రాదు. ఒకవేళ వచ్చినా దానికి క్వాలిటీ ఉండదు, డీప్ స్లీప్కి వెళ్ళరు. ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ అది. సెకండ్ థింగ్, స్క్రీన్ని 2 typesలో అసోసియేట్ చేసుకుంటారు. ఒకటి దానికి నిద్రకి అసోసియేషన్. సో పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ అని ఒకటి ఉంటుంది. సో ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే ఒక డాగ్ని దాని ముందు ఫుడ్ పెట్టి బెల్ రింగ్ చేసి, బెల్ రింగ్ అయిన ప్రతిసారి ఫుడ్ వస్తుంది అనేది దానికి మైండ్లో ఫిక్స్ చేశాడు. సో నెక్స్ట్ టైం బెల్ రింగ్ కాగానే దానికి సలైవేషన్ స్టార్ట్ అయింది, రైట్? ఇది కండిషనింగ్ రిఫ్లెక్స్ అంటాం దీన్ని. సేమ్ థింగ్ స్క్రీన్కి స్లీప్కి చేస్తారు చాలా మంది. స్క్రీన్ చూస్తే నాకు నిద్ర వస్తుంది, స్క్రీన్ చూస్తే నిద్ర వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇది కండిషన్డ్ రిఫ్లెక్సెస్. దానివల్ల వాళ్ళకి బ్రెయిన్లో అలా కండిషన్డ్ రిఫ్లెక్స్ అయ్యి స్క్రీన్ చూస్తే నిద్ర వస్తుంది అనేది వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయింది. దీన్ని మనం డీబంక్ చేయొచ్చు. సో దీన్ని డిసోసియేట్ చేయొచ్చు, చెయ్యాలి కూడా. ఎందుకు అంటే బుక్ చూసుకుంటూ పడుకోవడం ఇస్ ఎ గుడ్ హ్యాబిట్ ఓన్లీ. స్టిమ్యులేషన్ ఉండదు కాబట్టి, స్క్రీన్ లైట్ అట్లా ఉండదు కాబట్టి ఇట్స్ గుడ్ హ్యాబిట్. బట్ ఎనీ స్క్రీన్, అది కిండిల్ కానివ్వండి, ఫోన్ కానివ్వండి, మీరు ఏ యాప్స్ అన్న డౌన్లోడ్ చేసుకొనియండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైట్ అనేది వస్తుంది. లైట్ తో స్టిమ్యులేట్ అవుతుంది, మెలటోనిన్ తగ్గుతుంది, నిద్ర రాదు. సో దాన్ని మనం డిసోసియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ స్క్రీన్ టైం యావరేజ్ గా ఒక ఎంత ఉంటున్నాయి చెప్పాలంటే 10 hours కూడా ఉంటుంది. ఎందుకంటే 10 hours స్క్రీన్ టైమ్. 10 hours స్క్రీన్ టైం. సో అది మీ ఫోన్స్లోనే స్క్రీన్స్లోనే రికార్డ్ అవుతుంది కదా, యూ కెన్ వాచ్ ఇట్. ఎందుకు అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు డాక్టర్స్ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డింగ్ ఎవ్రీథింగ్. సో వీ టైప్ ప్రిస్క్రిప్షన్స్ ఆన్ స్క్రీన్. సో ఈవెన్ డాక్టర్స్ కి స్క్రీన్ టైం ఉంటుంది. ఇట్స్ నాట్ జస్ట్ IT ప్రొఫెషనల్స్ ఆర్ లైక్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ విత్ సాఫ్ట్వేర్ అండ్ ఆల్. నో, ఎవ్రీ ప్రొఫెషన్ స్క్రీన్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఓకే, సో చాలా వరకు స్క్రీన్ టైం ఉంటుంది. కానీ వర్క్ రిలేటెడ్గా స్క్రీన్ టైమ్ ఇస్ డిఫరెంట్. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇదంతా అయిపోయాక రిలాక్స్ అవ్వడానికి ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళాక ఏం చేస్తాం? రిలాక్స్ అవ్వడానికి నెట్ఫ్లిక్స్ చూస్తాం. ఓకే, దట్ ఈస్ అగైన్ స్క్రీన్ టైమ్. సో స్లీప్ రావడానికి స్క్రీన్స్ అవాయిడ్ చేయాలి అనేది ఇట్స్ అడిక్టివ్. కానీ వి కాంట్ అవాయిడ్ అవర్ వర్క్. సో అఫ్ కోర్స్ వీ వాంట్ టు సీ ఎ మూవీ,
దట్స్ ఆల్సో ఓకే. కానీ బింజ్ వాచింగ్ చేయకుండా పడుకునే ముందు 1 hour బిఫోర్ స్క్రీన్ అవాయిడ్ చేయాలి. సో బేసిక్గా నెట్ఫ్లిక్స్ ఒక సిరీస్ వస్తే రాత్రి సిరీస్ అవగొట్టడం ఇస్ నాట్ ఏ గుడ్ ఐడియా. ఎగ్జాక్ట్లీ. సిరీస్ క్యాన్ బి వాచ్డ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక 1 week చూడొచ్చు, 1 month చూడొచ్చు. సో ఓవర్ నైట్ ఒక టోటల్ సిరీస్ కంప్లీట్ చేయాలనుకోవడం ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఐడియా ఒకటి. రెండోది ఏంటంటే కొంతమంది అడిక్టెడ్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. నా హౌ డు వి డి అడిక్ట్ అనేది బిగ్ క్వశ్చన్. సో దెర్ ఆర్ ఆల్టర్నేటివ్ మీన్స్. ఒకటి బుక్ రీడింగ్కి వెళ్ళడం. సో స్క్రీన్ నుంచి బుక్ మీదకి వెళ్ళినప్పుడు ఆ బుక్ రీడింగ్ చేసేటప్పుడు 1-2 pagesకి నిద్ర వచ్చేస్తుంది. ఓకే. సెకండ్ థింగ్ ఇస్ డీప్ బ్రీతింగ్. సో ఇన్హలేషన్ ఎక్సలేషన్ అబ్జర్వ్ చేసుకోవడం. థర్డ్ థింగ్ ఇస్ బెస్ట్ థింగ్ ఇస్ JPMR అని ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. JPMR. ఓకే. జాకబ్సన్ మసిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్. సో ఈ జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మసిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్లో ఏంటి అంటే ఈచ్ మజిల్ గ్రూప్ని టైటన్ చేసేటప్పుడు బ్రీతింగ్ తీసుకోవడం, రిలాక్స్ చేసేటప్పుడు బ్రీతింగ్ వదిలేయడం. ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటాం. ఇది ఈచ్ గ్రూప్ ఆఫ్ మసిల్తో చేస్తాం. ఇది 10 to 15 minutes ఉంటుంది. ఇది చేసే టైంలో ఏంటి అంటే వీ విల్ గెట్ అ వెరీ గుడ్ స్లీప్. ఓకే. సో ఇది దీనివల్ల 3 advantages. ఒకటి, మన థాట్స్ ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా తగ్గుతాయి. సెకండ్ థింగ్, ఆక్సిజనేషన్ పెరుగుతుంది బాడీకి. థర్డ్ థింగ్, స్ట్రెస్ తగ్గుతుంది. ఇట్ ఈస్ ద బెస్ట్ వే టు రిలాక్స్. సో ఇది మన స్క్రీన్ నుంచి డిఅడిక్ట్ చేసుకోవడానికి ఇవి కొన్ని ప్రాసెస్. లేదు అని అంటే నెంబర్ కౌంటింగ్, లేకుంటే థింకింగ్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్, లేకుంటే వాట్ ఎవర్ యూ లైక్, విజువలైజేషన్. సో అట్లా విజువలైజ్ చేసుకుంటూ, లేదు అంటే యూ కెన్ లిజన్ టు మ్యూజిక్. సో ఈ మ్యూజిక్ కూడా మళ్ళీ అగైన్ లౌడ్ మ్యూజిక్ అట్లా కాకుండా సూతనింగ్ మ్యూజిక్. సో స్లీప్ లలబీస్ అని ఉంటాయి, వేల్ సౌండ్స్, వాటర్ ఫాల్ సౌండ్స్. సో ఇది బై హియరింగ్ ఆర్ అదర్వైజ్ బై రీడింగ్ ఆర్ బై ప్రాక్టీసింగ్ ఫ్యూ హాబీస్ లైక్ పెయింటింగ్. సో మండోలా ఆర్ట్ ఉంటుంది, అది పెయింట్ చేస్తూ, డ్రాయింగ్ చేస్తూ. సో బాగా ఫేమస్ అయింది కదా మండల ఆర్ట్ మీద, ఫేమస్ చేస్తే పెయింట్ చేస్తే నిద్ర పడుతుంది అనేది. దట్ ఈస్ అ ట్రూ, దట్స్ ఫ్యాక్ట్. సో మండోలా ఆర్ట్ మీద పెయింట్ చేస్తూ ఉంటే ఏంటంటే ఇట్స్ అన్ యాక్టివిటీ. సో ఇట్స్ ప్యాసివ్ యాక్టివిటీ, అందులో పెద్ద బ్రెయిన్ వాడేది ఏం లేదు. సో బ్రెయిన్ వాడకుండా చేసే పనులు ఏది చేసినా కానీ ఎక్సెప్ట్ స్క్రీన్, మళ్ళీ ఈ పెయింటింగ్ ఐప్యాడ్ మీద చేస్తే అవ్వదు. సో ఇది బుక్ మీద పెన్తోనే చేయాలి. చేస్తేనే దెన్ యూ కెన్ గో టు స్లీప్. సో ఇవి ఆల్టర్నేటివ్స్ స్క్రీన్ అవాయిడ్ చేయడానికి. కమింగ్ బ్యాక్ టు లైఫ్ స్టైల్, వీ మిస్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, బిర్యానీ. రాత్రిపూట హెవీ డిన్నర్ రండి. సి ఐఎమ్ నాట్ సెయింగ్ నేను చేయలేదని కాదు, నేను చేస్తాను, డెఫినెట్గా చేస్తుంటాను. బట్ అగైన్ ఇట్స్ ఎ క్రేవింగ్ కదా. ఏదో మానేయమంటే కొంతమందికి ఇట్ ఈస్ ఏ తప్పదు, వాళ్ళకి అంత లేట్గా తినడం తప్పదు, వాళ్ళకి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి చేయాలి. ఇప్పుడు ఏమైపోయింది అంటే జస్ట్ ఏదో క్రేవింగ్ వచ్చింది. రాత్రి 1 o'clock స్విగ్గీ యాక్టివేట్ ఉంది, స్విగ్గీలో చిన్న డిస్కౌంట్ ఇస్తాడు, లేట్ నైట్ డిస్కౌంట్ అని చెప్పి యూ గెట్ యూ ఆర్డర్, 10 minutesలో వస్తుంది, 15 minutesలో వస్తుంది, యూ ఈట్. ఐ నో ద ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు హెల్త్ అయినా, లేకపోతే హార్ట్ అయినా, లేకపోతే GRD అయినా. స్లీప్ వరకు లేట్ నైట్ ఫుడ్ తింటే ఏమవుతుంది? ఏమేమి అవ్వద్దో అవన్నీ అవుతాయి. అంటే బేసికలీ సి లేట్ నైట్ ఫుడ్ అనేది ఇంకొక వర్స్ట్ హ్యాబిట్. ఓకే. సో ఇది క్రేవింగ్ అన్నారు కదా, ఆర్ అదర్వైజ్ హ్యాబిట్ అన్నారు కదా. సో క్రేవింగ్ హ్యాబిట్ మళ్ళీ డిఫరెంట్. కొంతమంది ఏమో చాలా సార్లు వాళ్ళ షాప్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clockకి క్లోజ్ చేస్తారు షాప్. 10 o'clockకి క్లోజ్ చేశాక ఆయన ఇంటికి వెళ్ళి స్నానం చేసి తిని పడుకుంటాడు. ఓకే. రెండో సిచ్యువేషన్, 10 o'clockకి క్లోజ్ చేశాక ఫ్రెండ్స్ తోటో అట్లా తిరిగి ఒక బిర్యానీ తిని పడుకుంటారు. లేట్ నైట్ ఫుడ్స్, అది బిర్యానీ కావచ్చు, దోశ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇవన్నీ హ్యాబిట్స్. ఏ షాప్లో తినద్దా, డిన్నర్ చేయలేమా? ఒక 1/2 hour బ్రేక్ తీసుకొని 7:30కో 8కో 8:30కో చెయ్యొచ్చు, కానీ చెయ్యము. ఓకే. సో ఇది హ్యాబిట్, ఇది మనం మానుకోవచ్చు, మానేయాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, క్రేవింగ్స్ ఎప్పుడు వస్తాయంటే మనం కరెక్ట్ ఫుడ్ తిననప్పుడు. సో ఇప్పుడు మనం గుడ్ ప్రోటీన్ ఫుడ్ తిన్నాం అనుకోండి, లేదంటే 7:30కో 8కో ఎక్సెసివ్ హంగర్ లేనప్పుడే ఫుడ్ తిన్నాం అనుకోండి, వీ డోంట్ గెట్ క్రేవింగ్స్. సో అదర్వైజ్ ఈ బ్యాడ్ ఫుడ్ తిని, లేదంటే ఎంటీ స్టమక్ ఉండి చాలా ఆకలైన తర్వాత తింటాం కదా, అప్పుడు ఎక్సెస్ ఫుడ్ కన్జంప్షన్, షుగర్స్ తినాలనే క్రేవింగ్స్, ఇవన్నీ వస్తాయి. థర్డ్ థింగ్ ఎప్పుడవుతుందంటే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్లీప్ డిసార్డర్స్ ఉంటాయి. అంటే పడుకుంటారు, మధ్యలో మేల్కో వస్తుంది, మేల్కో వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు, ఆకలి అవుతుంది, సో తింటాం.
లేదా వాష్రూమ్ వస్తుంది. సో టాయిలెట్కి వెళ్తాం, ఒకసారి టాయిలెట్కి వెళ్తాం, వస్తాం, 2 సార్లు వెళ్తాం, మూడోసారి రిపీటెడ్గా లేస్తున్నాం కాబట్టి న్యాచురలీ ఆకలి అవుతుంది, క్రేవింగ్ వస్తుంది, తినాలనిపిస్తుంది, ఆర్డర్ చేసుకుంటాం. లేకుంటే ఫ్రిడ్జ్లో ఏదైనా చాక్లెటో స్వీటో ఉంటే కొంచెం స్వీట్ తింటే మంచి నిద్ర వస్తుంది అని చెప్పి తింటాం. సో ఈ షుగర్స్, హెవీ మీల్స్, నాన్ వెజిటేరియన్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ కన్జ్యూమ్డ్ ఓన్లీ ఇన్ ద ఆఫ్టర్నూన్స్. సో నైట్ మీల్ అనేది లైట్గా ఉండాలి అండ్ అట్లీస్ట్ 2 hours బిఫోర్ స్లీప్ ఉండాలి. అప్పుడే మీ స్లీప్ అనేది చాలా లైట్గా ఉంటుంది. యూ కెన్ సీ, అంటే మీరు ఒక 5 days ఇట్లా 5 days అట్లా చేసి చూడొచ్చు, క్వాలిటీ అనేది మీకే తెలిసిపోతుంది. సో అండ్ ఆల్ స్లీప్ డిసార్డర్స్, ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఫుడ్ కూడా మెటబాలిజం చేయాలంటే గట్ కూడా ఇట్స్ అన్ ఆర్గన్. సో అది ఫంక్షన్ చేయాలి, మనం నిద్రపోయేదే రెస్ట్ తీసుకోవడానికి, పాపం దానికి కూడా రెస్ట్ అవసరం కదా. సో అది దానికి పని పెడితే అది పని చేస్తూ ఉంటుంది, అది ఎంతవరకు చేయగలుగుతుంది కొంతవరకు, అండ్ దెన్ ఐఎమ్ ఆఫ్ మై వర్క్ అని చెప్పి అది కూడా రెస్ట్ తీసుకుంటుంది. ఈ ఫుడ్ అంతా ఫ్యాట్ కన్వర్ట్ అవుతూ పోతుంది. సో ఈజీగా లావ్ అవ్వాలంటే లేట్ నైట్ ఫుడ్ ఇస్ ద బెస్ట్ థింగ్. అండ్ ఈ లావ్ ఇట్స్ నాట్ అ గుడ్ ఫ్యాట్, ఇదంతా ఒబేసిటీ అంతా కూడా సెంట్రల్ ఒబేసిటీ ఫామ్ అవుతుంది, పొట్ట వస్తుంది. సో ఈ పొట్ట వస్తుంది అంటే ఇంకా మిగతావన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఏమేమి అవ్వద్దో అవన్నీ అవుతాయి, అందుకనే అలా చెప్పా, ఏం అవ్వద్దో అవన్నీ అవుతాయి. రాత్రిపూట కొంతమంది లీగ్స్ నడుస్తారు కదా, స్లీప్ వాకింగ్ అంటారు కదా, అదే ఎట్లంటే వన్ థింగ్ ఏమైందంటే టాలీవుడ్ మేడ్ ఇట్ ఎ జోక్, స్లీప్ వాకింగ్ అనేది దే మేడ్ అది ఒక ఫన్ థింగ్ అని, కామెడీ అన్నట్టు చేస్తారు. బట్ స్లీప్ వాకింగ్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా, ఇట్స్ వెరీ డేంజరస్ థింగ్ కదా. కెన్ యూ టెల్ మీ లిటిల్ బిట్ అబౌట్ స్లీప్ వాకింగ్? సో స్లీప్ వాకింగ్ ని పారాసోమ్నియాస్ అంటాం. అంటే స్లీప్ లో యాక్చువల్లీ అయితే మనకి డీప్ స్లీప్కి వెళ్తున్న కొద్దీ మసిల్స్ అన్ని రిలాక్స్ అయిపోయి ప్యారలైజ్ అయిపోవాలి. ఎప్పుడు ఆర్ఎం స్లీప్ లో మసిల్స్ అన్ని ప్యారలైజ్ అయిపోవాలి. సో ఎప్పుడైతే ఈ మసిల్స్ ప్యారలైజ్ అవ్వవో అప్పుడు మనకి రెమ్ స్లీప్ బిహేవియర్ డిసార్డర్ అని కొన్ని వస్తాయి. సో అప్పుడు డ్రీమ్స్ ని లోపల వచ్చే డ్రీమ్స్ అన్నిటిని యాక్ట్ అవుట్ చేస్తుంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ కండిషన్. అలాగే ఎన్ఆర్ఎం స్లీప్, దాంట్లో డీప్ స్లీప్ ఉంటుంది, అప్పుడు కూడా డ్రీమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ వెన్ మసిల్స్ మొత్తం ప్యారలైజ్ అవ్వవు, కొంచెం యాక్టివ్గా ఉంటాయి. సో కొంతమందికి బై జీన్స్, జెనెటిక్ కండిషన్స్ వల్ల ఈ పారాసోమ్నియాస్ ఉంటాయి. దాంట్లో ఈ నిద్రలో నడవడం, మాట్లాడడం, అరవడం, పార్ట్నర్స్ని కొట్టడం, లేకుంటే వాళ్ళే హర్ట్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ పారాసోమ్నియాస్. దీంట్లో ఏంటి అంటే నిద్రలో మాట్లాడినా, అర్చినా బేసికలీ వాళ్ళకంత హార్మ్ఫుల్ కాదు, వాళ్ళ పార్ట్నర్స్ కూడా అంత హార్మ్ఫుల్ కాదు. కానీ కొన్ని యాక్టివిటీస్, నిద్రలో నడవడం, సో నిద్రలో లేచి నడిచేటప్పుడు కొంతమంది, సో ఏమవుతుందంటే మన మెమరీ అనేది సబ్కాన్షియస్గా ఫీడ్ అయిపోతుంది. మార్నింగ్ వీళ్ళు ఈ ట్రాక్ మొత్తం నడుచుంటారు ఆల్రెడీ, సో వాళ్ళకి తెలుసు, సబ్కాన్షియస్ మెమరీలో తెలుసు ఎట్లా వెళ్ళొచ్చు అని. సో వాళ్ళు డోర్ ఓపెన్ చేయొచ్చు, ఇంటి డోర్ ఓపెన్ చేయొచ్చు, రోడ్డు మీదకి వెళ్ళొచ్చు. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు దే డోంట్ నో, ఇప్పుడు వెహికల్ వస్తుంది అని అంటే దే డోంట్ క్రాస్ ద రోడ్ కదా, అది వాళ్ళకి తెలీదు. సో అలా క్రాస్ చేస్తే వెళ్ళిపోవచ్చు, దే మైట్ గెట్ లాస్ట్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఇట్లా మిస్సింగ్ కేసెస్ కూడా ఉన్నాయి. స్లీప్ వాకింగ్ అలవాటు ఉండి మిస్ అయిన పీపుల్ కూడా ఉన్నారు మన ఇండియాలో, తెలంగాణ, ఏపీలో. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఇప్పటికి కూడా ఉన్నారు. సో మిస్సింగ్ కేసెస్. సో వీళ్ళేంటి అంటే కంపల్సరీ వీ నీడ్ టు గెట్ ట్రీటెడ్. ఇది జనరలీ చిన్నగా ఉన్నప్పుడు పిల్లల్లో ఎక్కువ ప్రెజెంట్ అవుతుంది, అంటే 14 years కంటే తక్కువ ఉన్నప్పుడు దీని ప్రజెంటేషన్ ఎక్కువ ఉంటుంది. స్లోగా ఏజ్తో పాటు ఇది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడైనా మంత్లీ వన్సో లేకపోతే 6 monthsకి వన్సో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎంత సివియర్గా ఉంది అనే దాన్ని బట్టి దాన్ని మనం ట్రీట్ చేయాలా లేదా అనేది డిసైడ్ అవుతాం ఫస్ట్ థింగ్. సో ఇట్లా ఇల్లు దాటి వెళ్తున్నారు, బయటకు వెళ్తున్నారు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటే 100% వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇవి స్ట్రెస్ ట్రిగ్గర్ చేస్తాయి వీటిని. సో ఎప్పుడైతే మనం స్ట్రెస్ఫుల్ అయిపోతామో లేకుంటే వేరే ఏదైనా హెల్త్ కండిషన్స్ వస్తాయో అప్పుడు ఇట్లాంటివన్నీ జెనెటిక్ ఇంపైర్మెంట్స్ కూడా ట్రిగ్గర్ అవుతాయి. అప్పుడు మేబీ మంత్లీ ఒకసారి అయ్యేది వీక్లీ 2-3 times అవుతూ ఉంటుంది. సో అప్పుడు కూడా వీ హ్యావ్ టు ట్రీట్, ఏదైతే కాజ్ చేస్తుందో దాన్ని ట్రీట్ చేయాలి, ఆ స్ట్రెస్ని ట్రీట్ చేయాలి, మోరోవర్ స్లీప్ వాకింగ్ కూడా ట్రీట్ చేయాలి. అండ్ ఇది ట్రీట్ చేయొచ్చు. సో ఇది స్లీప్ స్టడీ Level 1 స్లీప్ స్టడీ అనే టెస్ట్లో ఐడెంటిఫై చేస్తాం, అది స్లీప్ ల్యాబ్లో చేస్తాం. చేసిన తర్వాత దర్ ఈస్ ట్రీట్మెంట్ ఫర్ ఇట్. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే దెల్ బి ఫైన్. మిందక హిట్టింగ్ ద పార్ట్నర్స్ అన్నారు కదా, నేను చాలా వీడియోస్ చూసాను యాక్చువల్లీ. మన పడుకున్నప్పుడు పక్కనున్న వైఫ్ని, హస్బెండ్ని అది లైక్ హిట్టింగ్, వాళ్ళు తెలిసి కొడుతున్నారు, మోస్ట్లీ తెలియకనే కొడుతుంటారు. అగైన్ వై డస్ ఇట్ హ్యాపెన్? ఇస్ ఇట్ జస్ట్ బికాస్ సబ్కాన్షియస్గా వాళ్ళకి వాకింగ్ పాత్ ఉంది, బట్ వై ఆర్ దే హిట్టింగ్ ఇట్, వై ఆర్ దే కాజింగ్ వైలెన్స్? సో ఏమవుతుందంటే వీటిని రెమ్ బిహేవియర్ డిసార్డర్స్ అంటాం. సో ఈ రెమ్ స్లీప్లో మనకు డ్రీమ్స్ వస్తాయి. రెమ్ స్లీప్లో యాక్చువల్లీ ఏమవుతుంది అని అంటే బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది, ఐస్ యాక్టివ్గా మూవ్ అవుతూ ఉంటాయి, ఐబాల్ మూవ్ అవుతూ ఉంటుంది, సో హార్ట్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి.
సో 200 వెళ్తుంది. యా సో Right. ఇక్కడ ఏమవుతుంది అని అంటే అన్ని డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఈ డ్రీమ్స్ కొన్నిసార్లు దే మే బి స్కేరీ డ్రీమ్స్. సో సో ఏదైనా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం. సెల్ఫ్ ప్రొటెక్షన్. సో Right. ఏదన్నా వచ్చి మన మీద వచ్చి పడుతుంది, మనం Hmm. డిఫెండ్ చేసుకోవాలి, లేదంటే మనం దాన్ని కొట్టాలి. దాన్ని కొట్టే ప్లేస్లో మనం పార్ట్నర్ని కొడుతుంటాం. సో ఇక్కడ యాక్చువల్గా రెమ్ స్లీప్లో ఏంటి మజిల్స్ అన్నీ కూడా పారలైజ్ అయిపోవాలి. అందుకే మన డ్రీమ్ ఎంత స్కేరీగా ఉన్నా మనం బయటికి యాక్ట్అవుట్ చేయలేం. బట్ ఈ స్పెసిఫిక్ పేషెంట్స్లో ఆ మజిల్స్ అనేవి యాక్టివ్ ఉంటాయి. యాక్టివ్ ఉండడం వల్ల వీళ్ళు డ్రీమ్లో వచ్చిందంతా కూడా బయట చేస్తూ ఉంటారు. ఇది ఎంత డేంజరస్ అంటే, నాకు ఒక పేషెంట్ ఉన్నారు, ఈజ్ అ లాయర్, అండ్ తను వాళ్ళ వైఫ్ని గొంతు పీసుకు ఆల్మోస్ట్ చంపేసేవాడు. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్. ఆయనకి బేసికలీ వాజ్ ఇన్ డీప్ స్ట్రెస్. ఆయనకి ఏంటి అంటే, ఒకటి హిస్ లైఫ్ స్టైల్. సో ఈ స్లీప్ ప్రాపర్ క్వాలిటీ ఉండడానికి, స్ట్రెస్ కంట్రోల్ ఉండడానికి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి, ప్రాపర్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. దాంట్లో ఏమాత్రం చేంజెస్ ఉన్నా స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ థింగ్, బై ప్రొఫెషన్ ఆయనకి చాలా స్ట్రెస్ ఉంది. క్రిమినల్ లాయర్ అయినా? క్రిమినల్ లాయర్. ఓకే. బై ప్రొఫెషన్ చాలా స్ట్రెస్ ఉంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ వాట్ హీ సీస్ ఎవ్రీ డే ఈజ్ ఆల్ క్రైమ్. అవును. టెక్నికలీ ఆల్ క్రైమ్. బిజీ లాయర్. సో అన్ని క్రైమ్వే చూస్తారు. సో ఇవన్నీ తనకు మళ్ళీ అండర్లయింగ్ స్లీప్ యాప్నియా ఉంది, స్నోరింగ్ ఇష్యూ ఉంది. ఇవన్నీ కలిసి తనకి ఏదైతే ఈ రెమ్ బిహేవియర్ డిసార్డర్ అది ప్రజెంట్ అవుతుంది. ఇది ప్రజెంట్ అయినప్పుడు ఆయనకి ఏదో వచ్చి సంబడి ఈజ్ కిల్లింగ్ మీ అన్నట్టు వస్తే ఆ డిఫెన్స్ చేసుకోబోయి వాళ్ళ వైఫ్ని ఆల్మోస్ట్ చంపేపోయాడు. సో ఆమె చోక్ అయింది, లిటరలీ చోక్ అయింది. ఆమె భయపడి నెక్స్ట్ డే నుంచి షీ టుక్ ఏ స్లీప్ డివోర్స్. స్లీప్ డివోర్సా అంటే ఏంటి? సో బేసికలీ స్లీప్ డివోర్స్ అంటే పడుకునేటప్పుడు దే స్లీప్ ఇన్ అదర్ రూమ్స్. ఓహో, ఇది కూడా ఉందా? దీనికి ఒక పేరు కూడా ఉందా? వెరీ నైస్. సో యూ కాంట్ డివోర్స్ లైక్ ఫర్ ఎవర్, బట్ యూ కెన్ డివోర్స్ ఓన్లీ డ్యూరింగ్ స్లీప్స్. దాన్ని స్లీప్ డివోర్స్ అంటాం. సో అట్లా షీ టుక్ ఏ స్లీప్ డివోర్స్. కానీ ఏమైంది, ఆ నెక్స్ట్ ఇన్సిడెంట్ తను లేచి బయటికి వెళ్ళి ఆల్మోస్ట్ వాళ్ళు పైన ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో, ఆ రైలింగ్ మీద నుంచి దుంకపోయాడు, పడిపోయాడు. సో ఆ సౌండ్కే లేచి తను మళ్ళీ సడన్గా పిలిచి కొంచెం వాటర్ స్పిల్ చేస్తే అప్పుడు యాక్చువల్గా కాన్షియస్ అయ్యాడు. Now these are very scary situations. It is a scary situation. It's very dangerous situations. So ఆ తర్వాత తను మన దగ్గరికి రావడము, అండ్ దాన్ని ఎందుకు ఇదంతా అని, అండ్ దాన్ని స్ట్రెస్ అడ్రస్ చేసి, లైఫ్ స్టైల్ ఇష్యూస్ అడ్రస్ చేసి, అండర్లయింగ్ స్లీప్ యాప్నియా కరెక్షన్ చేశాక చాలా వరకు వీటి ఇన్సిడెంట్స్ అంతా తగ్గిపోయింది. తనకుంది ఇది జెనెటిక్ కాదు, ఈ రీజన్స్ వల్ల వచ్చింది ఇది. స్లీప్ పారాలిసిస్ అంటే ఏంటి? సేమ్ పేషెంట్స్ వీళ్ళు యాక్టివ్గా ఉండరు. సో ఇక్కడ ఏమవుతుంది, రెమ్ బిహేవియర్ డిసార్డర్లో మజిల్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి కాబట్టి వీళ్ళు యాక్ట్అవుట్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే, ఎన్ఆర్ఈఎం స్లీప్లో మజిల్ యాక్టివ్ ఉండాలి, కానీ మజిల్ యాక్టివ్ ఉండదు, రిలాక్స్డ్గా ఉంటుంది. యాక్టివ్ ఉండాల్సిన దగ్గర యాక్టివ్ ఉండట్లేదు. ఆ టైంలో ఏదైనా ఒక భయపెట్టే విషయం, లైక్ వాళ్ళకి ఎలా కనిపిస్తాయంటే, ఒక దయ్యం వచ్చి వాళ్ళ మీద కూర్చున్నట్టు, ఆ దయ్యం వాళ్ళ ముందు తిరుగుతున్నట్టు, బ్రెత్లెస్నెస్ వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది, పానిక్ అయిపోతారు. సో బీపీ ఇంక్రీజ్ అవుతుంది, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రొఫ్యూజ్ గా స్వెట్ అయిపోతారు, వాళ్ళు లేవాలి అని అనుకుంటారు, ఇది ఇట్స్ నాట్ ట్రూ అని వాళ్ళకి తెలుసు, లేవాలి అని ట్రై చేస్తారు కానీ లేవలేకపోతారు, అలాగే స్టక్ అయిపోయి ఉంటారు. అది కొంతసేపు నడుస్తుంది. సో ఇది చాలా ప్యానికీ సిచ్యువేషన్లో ఉంటుంది. సో లేని వాయిస్ వినిపించడం, లేని థింగ్స్ కనిపించడం, ఒక దయ్యం వచ్చి మీద కూర్చొని సఫకేట్ చేస్తున్నట్టు, గొంతు విసికేస్తున్నట్టు అనిపించడం, ఫుల్ స్వెట్టింగ్ వచ్చేసేయడం, ఫుల్ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయిపోవడం, లేవాలనుకుంటే లేవలేకపోవడం. సో దిస్ ఈజ్ కాల్డ్ స్లీప్ పారాలిసిస్. ఇది ఒకప్పుడు కొంతమంది స్లీప్ ఫిజిషియన్స్ వాళ్ళ వన్స్ ఇన్ లైఫ్ టైంలో చూసేవాళ్ళు ఈ కండిషన్. ఇప్పుడు ఎవ్రీ 1 month ఒక పేషెంట్ చూస్తున్నాం. ఇది ట్రిగర్ చేస్తుంది స్ట్రెస్ అయినా, లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్. సో ఇఫ్ యూ కన్జ్యూమ్ ఆల్కహాల్ ఎవ్రీ నైట్, ఓకే, నికోటిన్ ఎవ్రీ నైట్, అండ్ ఇట్లనే లైక్ టైంకి పడుకోకపోవడం, టైంకి లేవకపోవడం, ఇవన్నీ లైఫ్ స్టైల్ ఇష్యూస్, ఇవన్నీ స్ట్రెస్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఇవి కాకుండా మనకున్న అదర్ స్ట్రెస్, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ స్ట్రెస్. సో ఇప్పుడు స్ట్రెస్ లేకుండా మనం బతకగలుగుతామా అంటే, ఐ బెట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ఒక్కరు కూడా పాసిబులే కాదు, అసలు ఛాన్స్ లేదు. ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చున్నా స్ట్రెస్ అవుతుంది. మనకి స్ట్రెస్ అవుతుంది, వీళ్ళు ఏం పని చేయట్లేదు ఏంది అని చెప్పి. సో స్ట్రెస్ లేకుండా ఉండడం అనేది ఇది పాసిబుల్ అయ్యే విషయం కాదు. ఐ యాక్సెప్ట్ ఇట్. సో ఎందుకంటే ఇది మనం చెప్పినప్పుడు అందరు డాక్టర్ స్ట్రెస్ అనేది చెప్తారు, కానీ స్ట్రెస్ లేకుండా ఎవరు ఉంటారు, హైలీ ఇంప్రాక్టికల్ అనుకుంటారు. స్ట్రెస్ ఉండొద్దు అనేది ఇక్కడ పాయింట్ కాదు. ఎంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ని ఫేస్ చేసినా
ఆ స్ట్రెస్ రిలీవ్ ఎట్లా చేసుకోవాలని తెలుసుకోవాలి. చూసారా నా పేషెంట్స్ నిద్ర లేక మేబీ నైట్ షిఫ్ట్ చేయడం వల్ల లేకపోతే ఇంకేమైనా చేయడం వల్ల లేకపోతే ఇన్సోమ్నియా వల్ల కార్ క్రాషెస్ అవ్వడము, యాక్సిడెంట్స్ అవ్వడము. డిడ్ యూ సీ దిస్ కైండ్ ఆఫ్ పేషెంట్స్? సో మెనీ పేషెంట్స్. ఇప్పుడు ఈ కార్ యాక్సిడెంట్స్, బైక్ యాక్సిడెంట్స్ ఇవైతే టూ మెనీ అండ్ టూ ఫ్రీక్వెంట్. సో ఎస్పెషలీ 3 AM to 4 AM మనం ఎక్కువ యాక్సిడెంట్స్ చూస్తాం, ఈవెన్ హైవేస్ మీద, ఓఆర్ఆర్స్ మీద. అవును. ద రీజన్ ఈస్ ఆ టైమ్ మనకి జనరలీ మన స్లీప్ సైకిల్లో డీప్ స్లీప్ వచ్చే టైం, ఆర్ఎం స్లీప్ వచ్చే టైం. సో ఆ టైంలో అన్కంట్రోలబుల్ స్లీప్ వస్తుంటుంది. సో ఎక్కువ క్రాషెస్ అవ్వడానికి దేర్ ఇస్ అ హై ఛాన్స్. అందుకని యూ హ్యావ్ టు ట్రావెల్ ఇన్ అ టైమ్ వెన్ యూఆర్ అవేక్. అవును, పొద్దున పూట. అలా కాకుండా కొంతమందికి బై వర్చ్యూ ఆఫ్ దేర్ ప్రొఫెషన్ కానీ ఏదైనా కానీ వాళ్ళు కొంచెం స్లీప్ డిప్రైవ్డ్ ఉండి ట్రావెల్ చేస్తారు, వాళ్ళకు కూడా కార్ యాక్సిడెంట్స్ అవుతాయి. మా దగ్గర ఒక ఫ్యామిలీ ఉంది. సో ఫ్యామిలీ ఆఫ్ 4 కార్లో ట్రావెల్ చేస్తున్నారు. ఆయనకి స్నోరింగ్ ఇష్యూ ఉంది, ఆయనకి చోకింగ్ ఉంది, నైట్ ఊరికే మార్నింగ్ టీవీ చూసేటప్పుడు నిద్ర వస్తుంది. వాళ్ళ వైఫ్ ఆయనకి మల్టిపుల్ టైమ్స్ ఇదేదో అబ్నార్మల్ ఉంది, చూపెట్టుకుందాం, ట్రీట్ చేయించుకుందాం అని వినలేదు. దాని తర్వాత వీళ్ళందరూ ఫ్యామిలీ ట్రిప్ మీద కార్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. హీ లాస్ట్ హిస్ ఫ్యామిలీ. ఆయన ఒక్కడే హీ వాజ్ విత్ ఫుల్ అంటే ట్రామా తర్వాత రికవర్ అయ్యాడు. బట్ హీ లాస్ట్ హిస్ వైఫ్ అండ్ 2 kids. సో సాడ్. సో ఆ యాక్సిడెంట్ తర్వాత హీ రియలైజ్డ్ ఓకే ఇదే రీజన్. ఎందుకంటే ఆయనకు తెలుసు ఒక్కసారి ఇట్లా డోజ్ అయ్యా యాక్సిడెంట్ అయింది తెలుసు. ఇది నాట్ జస్ట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, కార్ యాక్సిడెంట్స్ కాదు. దే ఆల్సో హ్యాపెన్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ వర్కింగ్ ఎన్వైర్మెంట్స్. సో ఇంకొక పేషెంట్ వెల్డింగ్ చేసుకుంటాడు. తను వెల్డింగ్ చేసుకుంటూ నైట్ స్నోరింగ్ వస్తుంది, మార్నింగ్ స్లీపీనెస్ ఉంది, కానీ తను తెలియదు అది ఇష్యూ అని చెప్పి. సో ఆ వెల్డింగ్ చేసుకుంటూ ఇలా ఒక్కసారి నిద్రపోయాడు. అది హ్యాండ్ మీదకి వెళ్ళిపోయి కళ్ళు జస్ట్ ఒక్క కొనుక్కు అంతే, చెయ్యి మీద నుంచి వెళ్ళింది. సో హీఈస్ ద ఓన్లీ వర్కింగ్ పర్సన్ ఇన్ హిస్ ఫ్యామిలీ, వైఫ్, 4 పిల్లలు. సో ఒక హ్యాండ్ డిస్ఫంక్షనల్ అయితే ఆయన ఎలా బతకాలి? హీఈస్ ద బ్రెడ్ విన్నర్. సో హీ హాస్ అ హ్యూజ్ ఇంపాక్ట్. బట్ అట్లీస్ట్ తనకు అంటే ఇదేదో ప్రాబ్లం ఉంది అందుకని నాకు ఇది అయింది అని రియలైజ్ అయిన తర్వాత దెన్ హీ కేమ్ బ్యాక్ టు ద లైక్ హీ గాట్ హిస్ స్లీప్ స్టడీ డన్, స్లీప్ యాప్నియా ఉంది, ట్రీట్మెంట్ తీసుకున్నాడు, అట్లీస్ట్ హీ గాట్ బెటర్. సో అదే మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అయ్యి ఒకవేళ బోత్ ద హ్యాండ్స్ ఇంపాక్ట్ అయితే, సో ఇవన్నీ చాలా టెరిఫైయింగ్ సిచ్యువేషన్స్. కొంతమందికి నిద్ర పట్టలేని కూడా యాంగ్జైటీ వస్తుంది తెలుసా? చాలా. అది ఇంకో సిమ్టమ్, బేసికలీ అది ఇంకో సిమ్టమ్. దాన్ని బెడ్ యాంగ్జైటీ అంటాం. దానికి పేరు ఉంది. సో దాన్ని బెడ్ యాంగ్జైటీ అంటాం. దీంట్లో ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఏదో ఒక రీజన్ కి ఒక 2-3 రోజులు నిద్ర రాదు. నిద్ర రావట్లేదు ఎందుకు అని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అది ఇంకా నిద్ర రాదు, ఎందుకంటే వీళ్ళు యాంగ్జైటీలోకి వెళ్తున్నారు. నాకు నిద్ర వస్తుందా లేదా, నాకు నిన్న నిద్ర రాలేదు, ఎందుకు రాలేదు, ఈ రోజైనా నాకు నిద్ర వస్తుందా లేదా. ఈ సైకిల్లో పడిపోయి ఒక 4-5 days కంటిన్యూస్గా అయింది అంటే యాంగ్జైటీలో ల్యాండ్ అప్ అవుతారు. ఇంకా వాళ్ళకి ఈవినింగ్ అవుతుంటే భయం అవుతుంటుంది, అమ్మో ఈవినింగ్ అయింది నాకు నిద్ర వస్తుందా లేదా. ఇది 1 type. ఇంకొక టైప్ ఉంటారు, వీళ్ళు పక్కన వాళ్ళు పడుకొని వాళ్ళకంటే తొందర పడుకుంటే వాళ్ళకి ఇంకా కోపం వస్తుంటుంది. నాకు ఇక నిద్ర రావట్లేదు అని నేను సఫర్ అవుతుంటే ఈ నేను కొట్టుకుంటూ ఇంతగానం పడుకున్నాడు, కోపంగా నాకు వచ్చి చెప్తారు కూడా, మేడం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర రావట్లేదు, నాకు చాలా అది ఇరిటేటింగ్ ఉంది. ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ మా ఆయన ఇట్లా బెడ్ మీదకి వెళ్ళగానే అట్లా కొడుతుంటే ఇంకా నాకు ఎందుకు అప్పుడప్పుడు చంపేయాలనిపిస్తుంది, ఎందుకులే అని చెప్పి నేను పోయి పక్క రూమ్ లో పడుకుంటున్నా అంట. సో ఆ ఫ్రస్ట్రేషన్ వస్తుంటది పక్కన వాళ్ళు పడుకుంటే, వీళ్ళకి నిద్ర రాకుంటే. Seems like you're talking to my wife. Yeah, probably. So most of people they face this. సో ఇట్లా ఇరిటబుల్ అవ్వడము, యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, బెడ్ యాంగ్జైటీలోకి వెళ్ళడము, ఇదంతా ఇట్స్ వెరీ కామన్. సూపర్. సో హౌ అబౌట్ జెనెటిక్స్? మీరు అన్నారు కదా ఒక స్టేట్మెంట్ అన్నారు, జెనెటిక్స్ కన్నా అయితే లైఫ్ స్టైల్ ట్రిగర్ అని చెప్పి. ఒకవేళ మా ఫాదర్కి కానీ స్నోరింగ్ ఇష్యూ ఉన్నా, స్లీప్ యాప్నియా ఇష్యూ ఉన్నా, లేకపోతే ఇంకే రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా తప్పకుండా నాకు వస్తాయా? అండ్ హౌ డస్ ఇట్ చేంజ్ మేల్ వర్సెస్ ఫీమేల్? యా, అగైన్ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. సో జెనెటిక్ ఇష్యూస్ జెనెటిక్గా ఉంటాయి, కానీ అది ఎప్పుడు అని అంటే ఇప్పుడు సే ఫాదర్కి స్నోరింగ్ ఉంది, నువ్వు ఫిట్గా ఉండి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి ఎక్సర్సైజ్ చేస్తూ ఒబేసిటీ లేకుండా ఉండి ఇట్లా అవాయిడ్ ఏదైతే మనం ఫ్యాక్టర్స్ని కరెక్షన్ చేసుకోగలుగుతామో
అంతవరకు కరెక్షన్ చేసుకున్నా నువ్వు మంచి ఫిట్ పర్సన్ వై కంప్లీట్ 100% ఐడియల్గా బతుకుతున్నా కానీ స్టిల్ నీకు స్నోరింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎందుకు? అది నీ స్ట్రక్చర్ వల్ల. సో ఇది జీన్స్, నీ ఫేస్ స్ట్రక్చర్ అనేది ఇది జీన్స్. నువ్వు మీ నాన్నలాగా ఉంటే మీ నాన్న స్నోరింగ్ అయితే సేమ్ ముక్కు ఉంటుంది, సేమ్ జా ఉంటుంది, సో నీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది మనం డెఫినెట్లీ డయాగ్నోస్ చేసుకొని ట్రీట్ చేసుకోవాల్సిందే. దాంట్లో నీ మిస్టేక్ లేకపోయినా నీ జెనెటిక్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. బట్ ఇట్స్ నాట్ లైక్ ప్రతి ఫాదర్ స్నోరర్ అయితే ప్రతి సన్ స్నోరర్ అవుతుంది అని కూడా ఏం లేదు. లైక్ క్యాన్సర్స్ ఇంట్లో ఎవరికైనా ఉంటే జెనెటిక్ ఇంప్లికేషన్స్ వల్ల కొంతమందికి రావచ్చు. సో ఇది కూడా అంతే, ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ట్రై చేయాలి, అవ్వనప్పుడు ట్రీట్ చేసుకోవాలి. సో ఒకవేళ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ దిస్ మెయిన్లీ? సో స్నోరింగ్ ఇస్ 100% ట్రీటబుల్ అండ్ ఇట్ క్యాన్ బి ట్రీటెడ్ సమ్టైమ్స్ ఇన్ ఎ డే ఆల్సో. సో బేసిక్గా స్నోరింగ్ ఉన్న వాళ్ళకి అబ్స్ట్రక్షన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం వీళ్ళని ప్రాపర్ హిస్టరీ తీసుకొని ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇది స్లీప్ యాప్నియా అవ్వచ్చు అని అనుకున్నప్పుడు వాళ్ళని స్లీప్ స్టడీ అనే టెస్ట్కి పోస్ట్ చేస్తాం. సో స్లీప్ స్టడీ అనేది పాలిసామ్నోగ్రామ్ అంటాం. సో ఇట్స్ అన్ ఓవర్ నైట్ టెస్ట్. ఇది ల్యాబ్లో చేయొచ్చు, ఇంట్లో చేయొచ్చు. సో కొంతమంది పేషెంట్స్కి ల్యాబ్లో చేస్తాం, ఆల్రెడీ హార్ట్ ఇష్యూస్, డయాబెటీస్ ఇట్లాంటి వాళ్ళకి ల్యాబ్స్లో చేస్తాం అండర్ సూపర్విజన్ ఆఫ్ ఏ టెక్నీషియన్. లేదు అంటే స్నోరింగ్తో పాటు కొంత డిస్టర్బ్ స్లీప్ ఉంది, నిద్ర పట్టట్లేదు, వాళ్ళకు కూడా ల్యాబ్లో చేస్తాం. లేదు ఓన్లీ స్నోరింగ్ ఉంది, మిగతా ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఇంట్లో చేస్తాం. సో ఒక టెక్నీషియన్ హెడ్ నుంచి టో వరకు కొన్ని లీడ్స్ కనెక్ట్ చేస్తారు. సో బ్రెయిన్ యాక్టివిటీ చూడడానికి ఈజీ, ఐ యాక్టివిటీకి ఈఓజీ, స్నోరింగ్ ఛానల్, మనకి ఎంత ఫ్లో ఆఫ్ ఎయిర్ వెళ్తుంది, ప్రెషర్ ఎంత వెళ్తుంది, మన బాడీ పొజిషన్ ఎలా ఉంది, బ్రీతింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, సో లింబ్ లీడ్స్, మజిల్ మూమెంట్స్, ఈసీజీ, పల్స్ ఆక్సిమీటర్, ఆక్సిజన్ సాచురేషన్, ఇవన్నీ కనెక్ట్ చేసి ఒక కెమెరా ఉంటుంది. దాంట్లో వి విల్ సీ ద మూమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. టెక్నీషియన్ ఓవర్ నైట్ అబ్జర్వ్ చేస్తూ ఇవంతా డేటా మనం ఓవర్ నైట్ డేటా తీసుకుంటాం. మినిమం మనకి టెస్ట్ అనాలిసిస్ చేయడానికి 4 hours డేటా కావాలి. బట్ మనం నైట్ వాళ్ళని 8:30కి రమ్మని 9:30కి కనెక్ట్ కనెక్ట్ చేసి 10కి పడుకుంటే మార్నింగ్ 6 వరకు వీ డోంట్ డిస్టర్బ్. 6 to 8 hours డేటా వస్తే దాన్ని మనం ఎవ్రీ 30 seconds 1 page ఇన్ స్లీప్ రిపోర్ట్. సో హోల్ 8 hours ఆఫ్ స్లీప్ని అట్లా 30 seconds బ్రేక్ చేసుకొని వి రిపోర్ట్ ఇట్ మాన్యువల్లీ. సో స్లీప్ టెక్నాలజిస్ట్ అని ఉంటారు, వాళ్ళు మాన్యువల్గా రిపోర్టింగ్ చేసి వి ప్రిపేర్ 3 to 4 pages ఆఫ్ రిపోర్ట్. దాన్ని వి అనలైజ్ అండ్ దెన్ వి సే నీకు ఈ ప్రాబ్లం ఉంది, నీకు స్నోరింగ్ ఉంది, నీకు స్లీప్ యాప్నియా ఉంది, ఈ సివియారిటీలో ఉంది, ఇంత ఆక్సిజన్ తగ్గుతుంది, నీ హార్ట్ మీద ఇంత ఇంపాక్ట్ ఉంది. సో ఎవ్రీ డీటెయిల్ అనాలిసిస్ అనేది వస్తుంది. అది వచ్చిన తర్వాత మనకు మెడికల్ అండ్ సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి దీనికి. సో సిప్యాప్ అండ్ మెషిన్స్ ఉంటాయి, బైపాప్ అండ్ మెషిన్స్ ఉంటాయి, మ్యాండబుల్ అడ్వాన్స్మెంట్ డివైసెస్ అని ఉంటాయి, ఆర్ అదర్వైజ్ సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఫిట్ పర్సన్, స్ట్రక్చరల్ ఇష్యూ, ఆ స్ట్రక్చర్స్ కరెక్షన్ చేయడానికి కొంతమంది పాసిబిలిటీ ఉంటుంది, కొంతమంది మెడికల్ ఆప్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ద ట్రీట్మెంట్ ప్రాసెస్. ఇది మెషిన్స్ యూజ్ చేసినప్పుడు జనరల్లీ ఇట్స్ అ హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్. సర్జికల్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ సర్జరీ తర్వాత దిల్ బి ఫైన్. అంత మాడుకుంటున్నాం కదా, ఇప్పటివరకు మనం అసలు గుడ్ స్లీప్ అంటే ఏంటో మనం బ్రేక్ డౌన్ చేయలేదు. అసలు వాట్ ఈస్ ద గుడ్ స్లీప్? గుడ్ స్లీప్ 2-3 సెగ్మెంట్స్లో కేటగరైజ్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ ఇస్ క్వాంటిటీ. 6 to 8 hours ఫర్ అడల్ట్స్, అడాల్సెంట్స్ అయితే 9 hours, మరి చిన్న పిల్లలు అయితే 10 to 12 hours. 60 years దాటింది అని అంటే ఒక 5 hours. సో ఇది డ్యూరేషన్ వైజ్ ప్రాపర్గా ఉందా లేదా. సెకండ్ థింగ్ క్వాలిటీ, అంటే క్వాలిటీ ఆఫ్ ద నైట్, క్వాలిటీ ఆఫ్ ద డే. నైట్ ఒకసారి పడుకున్న తర్వాత మధ్యలో లేవద్దు, కంటిన్యూటీ ఆఫ్ ద స్లీప్ ఉండాలి. ఒకవేళ మధ్యలో వాష్రూమ్కి అట్లా మనం లేసినా అది వన్స్, ఆ తర్వాత మళ్ళీ పడుకుంటే ఇమీడియట్గా నిద్ర రావాలి. ఇది క్వాలిటీ ఆఫ్ ద నైట్. అండ్ క్వాలిటీ ఆఫ్ ద డే. సో డే లేచిన తర్వాత, నిద్రలో నుంచి లేచిన తర్వాత ఫ్రెష్గా అనిపిస్తుంది, యాక్టివ్ అనిపిస్తుంది, డే అంతా మనం ఫ్రెష్ అండ్ యాక్టివ్గా పనిచేసుకోగలుగుతున్నాం. సో దెన్ ఇట్ ఈస్ అ గుడ్ స్లీప్. సో క్వాంటిటీ, క్వాలిటీ రెండు బాగుంటే సాటిస్ఫాక్షన్ ఆఫ్ స్లీప్ ఉంది అని అంటే ఇట్స్ అ గుడ్ స్లీప్, నథింగ్ టు వరీ. ఇది చేయడానికి మనం కొంచెం స్లీప్ హైజీన్ అనేది ఫాలో అవుతాం, విచ్ వి ఆల్రెడీ డిస్కస్డ్. సో ఒక 9 hours స్లీప్ పడుకుంటే మనం ఒక గుడ్ డీప్ స్లీప్లోకి ఎన్ని అవర్స్ వెళ్తాం యాక్చువల్గా రియల్ టైంలో? సో స్లీప్ కూడా ఎన్ఆర్ఈఎం 1, 2, 3 phases ఉంటాయి, ఆర్ఈఎం ఫేజ్ ఉంటుంది. ఎన్ఆర్ఈఎం 3 ఈజ్ డీప్ స్లీప్, ఆర్ఈఎం ఈజ్ కోర్ స్లీప్ ఆర్ డీప్ స్లీప్, అండ్ 1 and 2 ఆర్ లైట్ స్లీప్. సో ఈ ఆర్ఈఎం స్లీప్ అనేది ఒక 15 to 20% ఆఫ్ ద టైం ఉంటుంది. ఈ N3 అనేది కూడా ఒక 20% ఉంటుంది. అంటే 40% ఆఫ్ యువర్ స్లీప్ యు ఆర్ ఇన్ డీప్ స్లీప్. ఓకే. అండ్ మెజారిటీ ఆఫ్ యువర్ స్లీప్, అదర్ 40% ఆఫ్ యువర్ స్లీప్ ఇస్ ఇన్ లైట్ స్లీప్. మిగతా 60% N2 స్లీప్ ఒక 40% ఉంటుంది, ఇంకో 20%
N1 స్లీప్ ఉంటుంది. ఓకే. సో 60% లైట్ స్లీప్, 40% డీప్ స్లీప్ అనుకోవచ్చు. సో అలా ఉంటే ఇట్స్ అ వెరీ గుడ్ స్లీప్. ఆన్ అన్ యావరేజ్ ఓవరాల్గా ఒక 6 hours తీసుకుంటే 1.5 hour డీప్ స్లీప్ ఉంది అని అంటే దెన్ యు ఆర్ హ్యాపీ. సో బేసిక్గా రాత్రి 11 o'clock 10 o'clock పడుకుంటే మార్నింగ్ అరౌండ్ 3 to 4 to 5 మధ్యలో వి గో ఇంటూ డీప్ స్లీప్. నాట్ ఈవెన్ లైక్ దట్. స్లీప్ హ్యాపెన్స్ ఇన్ సైకిల్స్ అగైన్. ఓకే. సో ఎవ్రీ 1.5 hour ఒక సైకిల్ అయిపోద్ది. సో 90 minutes ఇస్ అ సైకిల్. ఓకే. సో N1, N2, N3 REM, దెన్ అగైన్ N1, N2, N3. ఓకే. సో అలా సైకిల్స్ లో అవుతుంది. సో మనం 5 to 6 cycles ఆఫ్ స్లీప్ కంప్లీట్ చేసుకుంటే ఆ 5 to 6 cycles లో కంప్లీట్ గా డీప్ స్లీప్ అనేది 1.5 hour ఉంటుంది. అంటే పుట్ టుగెదర్ మొత్తం పుట్ టుగెదర్ 1.5 hour ఉంటుంది. అందుకే మీరు ఇప్పుడు చూస్తే మధ్యాహ్నం కొంచెం 1 hour పడుకుంటాం, ఫ్రెష్ గా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ రెమ్ వస్తుంది అందులో. సో ఇట్స్ సైకిల్ ఆఫ్ స్లీప్. మధ్యాహ్నం పడుకోవడం డూ యూ రికమెండ్ ఇట్? 1/2 hour to 45 minutes ఎస్, అంతకంటే ఎక్కువ నో. అండ్ దట్ టు బిఫోర్ 3 PM or 3:30 PM. ఓకే, వెరీ పర్టికులర్. వెరీ ఎందుకలా? దట్ ఈస్ రీసెర్చ్. సో దట్ ఈస్ వాట్ సైన్స్ ఇస్. ఇది వరకేమో రాత్రి మంచి పడుకోవాలంటే మధ్యాహ్నం పడుకోవద్దు, డే టైం అసలు ల్యాబ్స్ ఉండద్దు అని చెప్పేది. బట్ రీసెంట్ ఆర్టికల్స్ దే సే దట్ 1/2 hour to 45 minutes ఆఫ్టర్నూన్ న్యాప్ ఉంటే క్వాలిటీ ఆఫ్ నైట్ స్లీప్ విల్ ఇంప్రూవ్ అని చెప్తున్నాయి. బట్ అగైన్ అది టైమింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొంచెం లేట్గా పడుకున్నా కానీ అగైన్ నైట్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కదా, నైట్ షిఫ్ట్స్ వాళ్ళని చూసినప్పుడు మీకు జాలి వేస్తుందా? కొంచెం వేస్తుంది, నాకైతే వేస్తుంది. నేను స్లీప్ స్పెషలిస్ట్ని కదా, అండ్ మోర్ ఓవర్ నాకు నిద్ర అంటే చాలా ఇష్టం. సో నాకైతే వేస్తుంది. కానీ ఏంటంటే ఇట్స్ అన్అవాయిడబుల్. నైట్ షిఫ్ట్స్ అనేవి చాలా మంది నైట్ షిఫ్ట్ అనగానే ఐటీ ప్రొఫెషనల్, అబ్బా ఇప్పుడు ఉద్యోగం కోసం నువ్వు ఇంత నిద్ర మానుకొని ఇంత కష్టపడాలా ఇట్లా మాట్లాడుతుంటారు, ఈ డిస్కషన్స్ అవుతాయి. నైట్ షిఫ్ట్ ఈస్ నాట్ జస్ట్ ఐటీ ప్రొఫెషనల్. మనకి పొద్దున పాల ప్యాకెట్ డెలివరీ కూడా ఆల్మోస్ట్ రాత్రి అవుతుంది. కరెక్ట్, ఇవన్నీ రాత్రి అవుతాయి. ఎమర్జెన్సీ రూమ్స్ లో డాక్టర్స్ రాత్రి పనిచేస్తారు, ఐసీయూలో రాత్రి పనిచేస్తారు. 24 hours షిఫ్ట్స్ ఉంటాయి కదా. ఉంటాయి కదా. సో దర్ సో మెనీ పీపుల్, అంటే ఎసెన్షియల్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి. సో నైట్ షిఫ్ట్ ని అవాయిడ్ చేయాలి అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ నాట్ పాసిబుల్. బట్ వీళ్ళకు రొటీన్ ఫాలో అవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ షిఫ్ట్ లో ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock రాత్రి 10 o'clock ఆఫీస్ స్టార్ట్ అవుతుంది, సమ్వేర్ 4 o'clock 5 o'clock ఇన్ ద మార్నింగ్ అయిపోతుంది. అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు గాగుల్స్ యూజ్ చేయాలి. అంటే ఎండకి ఎక్స్పోజ్ అవ్వద్దు, బికాస్ వీళ్ళు నిద్రపోవడానికి వెళ్తున్నారు కదా. సో మనం మార్నింగ్ 5 o'clock లేసి నిద్రలో నుంచి లేస్తే ఎండకి వెళ్ళాలి. కానీ వీళ్ళు అప్పుడు నిద్ర పోవడానికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అవ్వద్దు. సో దే హ్యావ్ టు యూజ్ సన్ బ్లాక్ గాగుల్స్. యూజ్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత దే హ్యావ్ టు క్లోజ్ డార్క్ దేర్ రూమ్. వాళ్ళు ఏదైనా ఫుడ్ ఏదైనా లైట్గా ఏదైనా దే కెన్ హ్యావ్ సంథింగ్ స్నాక్ లాగా, అండ్ దెన్ ఫ్రెషన్ అప్ అండ్ దెన్ స్లీప్. పడుకుంటే 6 to 8 hours పడుకొని లేసిన తర్వాత స్టిల్ సన్లైట్ ఉంటుంది. బ్లైండ్స్ వేసేసుకొని డార్క్ చేసేసుకోవాలి. నో డిస్టర్బెన్స్ ఇన్ ద రూమ్. వేరే ఇంట్లో ఉన్న వేరే పీపుల్ కూడా దే షుడ్ కోఆపరేట్ ఫర్ దాట్. ఏ డిస్టర్బెన్స్ ఉండద్దు. అండ్ వాళ్ళకి నువ్వు మళ్ళీ బాబుని స్కూల్లో నుంచి తీసుకురా, ఇంకేదో వంట చెయ్యి, ఇట్లాంటి పనులు వీళ్ళకి చెప్పొద్దు, బికాస్ వాళ్ళు ఆల్రెడీ స్లీప్ డిప్రైవ్డ్ ఉన్నారు. సో వచ్చి పడుకున్నారంటే 6 o'clock 7 o'clock పడుకుంటే అగైన్ అనదర్ 6-7 hours. సో 2-3 somewhere they'll get up, then they'll have food. ఆ తర్వాత వాళ్ళు సన్లైట్లోకి వెళ్ళాలి. అప్పుడు సన్లైట్ ఎక్స్పోజర్ తీసుకొని దే కెన్ హ్యావ్ ఎ కాఫీ ఆల్సో ఎట్ దట్ టైమ్. వీళ్ళదంతా సైకిల్ ఉల్టా ఉంటుంది. సో దే కెన్ హ్యావ్ ఎ కాఫీ ఎట్ 4 or 5 అండ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అప్పుడు. అండ్ దెన్ దే కెన్ గో టు వర్క్ అగైన్. సో మన మార్నింగ్ చేసే పనులు వాళ్ళు ఈవినింగ్ చేస్తారు. దట్స్ హౌ ఎ నైట్ షిఫ్ట్ వర్కర్ షుడ్ ప్లాన్ దేర్ డే. సో మనం సమ్మరైజ్ చేస్తూ మన స్లీప్ని కరెక్ట్గా మనకు కావాల్సిన టైంలో మనం గుడ్ స్లీప్ రావాలి అంటే వాట్ ఆర్ ద టాప్ 3 things we should be doing? ఫస్ట్ థింగ్, డోంట్ గివ్ స్లీప్ షాక్స్. స్లీప్ షాక్స్, యా. ఇన్ని వర్డ్స్ చెప్తున్నారంటే మీరు ఈరోజు స్లీప్ షాక్స్. సో స్లీప్ షాక్ అంటే ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూస్తే ఎవరైనా స్లీప్ లేదమ్మో ఇన్ని థింగ్స్ ఉన్నాయి, నేను టైంకి పడుకోవాలి, నేను ఇన్ని రోజులు 12కి పడుకున్నా, నేను ఇప్పుడు ఈవినింగ్ 7కే పడుకుంటా అని డిసైడ్ అయితే ఇట్స్ స్లీప్ షాక్. మళ్ళీ సింపుల్గా. సో ఒక రోజు పార్టీ ఉంది కదా అని 12 o'clockకి, ఒక రోజు ఏం పని లేదు కదా అని 8 o'clockకి ఇట్లా పడుకోవద్దు. సో స్టిక్ యువర్ టైమింగ్స్. రోజు 10 o'clockకి పడుకుంటే 10 o'clockకి పడుకోండి. ఒక 1/2 hour ప్లస్ ఆర్ మైనస్ ఈజ్ ఓకే, నాట్ బియాండ్ దట్. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. స్లీప్ ఎట్ ద సేమ్ టైం, వేకప్ ఎట్ ద సేమ్ టైం, ఇది ఫస్ట్ రూల్. సెకండ్ థింగ్, టీ, కాఫీ, ఆల్కహాల్, స్మోక్ ఇట్లాంటివన్నీ 4 PM తర్వాత కంప్లీట్లీ నో. స్క్రీన్స్ కంప్లీట్లీ నో 1 hour బిఫోర్ స్లీప్. ఓకే. స్ట్రెస్ రిలాక్సేషన్ కోసం
యూ చూస్ ఎనీథింగ్ విత్ పీపుల్, సో ఫ్యామిలీతో ఆర్ కాన్వర్సేషన్ పేపర్ or paper or any deep breathing exercise or meditation. Correct. And do physical activity. Sunlight exposure. So these are key points for a good sleep. గాట్ ఇట్. కూల్ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ లిటరల్గా మనం మీ 15 years అయింది మనం అలా పైన కవర్ చేసాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టాక్ అబౌట్ పర్టికులర్లీ నెక్స్ట్ టైం? సో మేబీ వీ కెన్ గో ఇన్ టు డెప్త్, అంటే నార్కోలెప్సీ లాంటి ఇష్యూస్ ఉంటాయి. సో పారాసోమ్నియాస్లో కూడా కొంతమంది నైట్ ఫుడ్ తింటా ఉంటారు మధ్యలో తెలియకుండా, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇంకా మోర్ స్కారీ కంటెంట్ ఉంటుంది స్లీప్లో, నైట్ మేర్స్, నైట్ టెర్రర్స్, మేబీ ఇవన్నీ డిస్కస్ చేయొచ్చు. బట్ ఐ థింక్ వివేక్ యూ ఆల్రెడీ టుక్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ స్లీప్ మెడిసిన్. ఇంకేమన్నా డిస్కస్ చేసేట్టు చేస్తే మామూలు భయపడతారు. యా, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ డాక్.